అమూల్యమైన సాహితీ ప్రస్థానాన్ని మనందరితో పంచుకోవడానికి ప్రముఖ రచయిత, కాలమిస్ట్, కేంద్ర సమాచార శాఖలో కమిషనర్ గా పనిచేసిన వారు, న్యాయశాస్త్ర కోవిదులు ఆచార్య మాడభూతి శ్రీధర్ గారు చేశారు. మాడభూతి సాహిత్య కళా పరిషత్ తరఫున వారికి స్వాగతం పలుకుతూ నమస్కారం తెలియజేస్తున్నాను. వీరి గురించిన చిరు పరిచయం. వీరు వరంగల్లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు మాడభూతి రంగనాయకమ్మ గారు, తండ్రి జనధర్మ వరంగల్ వాణి పత్రికలకు వ్యవస్థాపకులుగా పనిచేసిన సంపాదకులుగా ఉన్నటువంటి స్వాతంత్ర సమర యోధులు శ్రీ ఎంఎస్ ఆచార్య గారు. వీరి ప్రాథమిక విద్య వరంగల్లోని మాసుమాలి స్కూల్లో, ఇంటర్మీడియట్ ఏవిబి జూనియర్ కాలేజ్ లో, డిగ్రీ సిక్కేఎం కాలేజీలో చదివారు. ఎల్ఎల్బి వరంగల్ నుండి, ఎల్ఎల్ఎం మరియు మాస్టర్స్ ఇన్ జర్నలిజం ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి చేశారు. అంతేకాదు న్యాయశాస్త్రంలోని అత్యుత్తమమైనటువంటి డిగ్రీ ఎల్ఎల్డి డీలిట్ ఆఫ్ లా విశాఖపట్నంలోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో చేశారు. తర్వాత అదే పరిశోధన గ్రంథంగా ప్రైవసీ యాజ్ సీక్రసీగా ప్రచురితమై గొప్ప పేరు తెచ్చుకుంది ఆ పుస్తకం. వీరు రాసిన లీగల్ లాంగ్వేజ్ పుస్తకం దాదాపు అన్ని విశ్వవిద్యాలయాల్లో బోధించే గ్రంథంగా ఉంది. మీడియా న్యాయశాస్త్రాలు గురించి లా ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అనే పుస్తకం రాశారు. వీరు పరువు నష్టం, కోర్టు ధిక్కారం అనే అంశంపై రాసిన పుస్తకాన్ని ప్రెస్ అకాడమీ ప్రచురించింది. ప్రముఖ జర్నలిస్ట్ అయిన వీరి నాన్నగారి ప్రభావం వీరిపైన చిన్నప్పటి నుంచి ఉన్నట్టు తెలుస్తుంది. జాతీయ మానవ హక్కుల కమిషన్ హక్కుల పైన తెలుగులో, ఇంగ్లీష్ లో అనేక పుస్తకాలు రాశారు. వీరు భూమి హక్కుల పైన చైతన్యం కలిగించేందుకు హెచ్ఎంటీవీలో భూమి కోసం అనే పేరుతో ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ 60 వారాల పాటు వీరే స్వయంగా నిర్వహించారు. తెలుగు దినపత్రికలన్నిటిలోనూ ఇంగ్లీష్ దినపత్రికలు హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందుస్థాన్ టైమ్స్, ట్రిబ్యూట్ లాంటి ఆంగ్ల పత్రికలని అనేక వ్యాసాలు రాస్తారు. వీరు ప్రస్తుతం కూడా వైర్, లైవ్ లా, ఫెడరల్ న్యూస్ మ్యాటర్ అనే ద హ్యూట్ అనే పోర్టల్స్ లో కూడా పలు వ్యాసాలు రాస్తున్నారు. అంతేకాకుండా స్వతహాగా జర్నలిస్ట్ అయిన వీరు జర్నలిజం, న్యాయశాస్త్రాలపై దాదాపు 40 పుస్తకాలు పైగా రాశారండి. జర్నలిస్ట్ గా ఉద్యోగ జీవితం ప్రారంభించి తరువాత న్యాయశాస్త్రం అధ్యాపకుడిగా నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో 14 ఏళ్లు ఆచార్యులుగా, రిజిస్ట్రార్ గా కూడా పనిచేశారు. సమాచార కమిషనర్లకు ఆర్టీఐలో శిక్షణ ఇచ్చిన వీరు 4 పుస్తకాలు ఆర్టీఐ పైన రాసి తర్వాత కేంద్ర సమాచార కమిషనర్ గా నియమితులై 5 సంవత్సరాలు పదవి బాధ్యతలు అత్యంత సమర్థవంతంగా నిర్వహించి ఏలాది తీర్పులు వెల్లడించారు. 2018లో పదవి విరమణ తర్వాత కూడా వీరు మహేంద్ర యూనివర్సిటీ హైదరాబాద్ లో ఆచార్యులుగా, లా డీన్ గా పనిచేస్తున్నారు. వీరు అనేక అవార్డులు, పురస్కారాలు పొందారు. అందులో కొన్ని 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తమ అధ్యాపకుడిగా అవార్డు పొందారు. దైనిక్ ప్రయుక్త ఢిల్లీ వారి నుంచి ప్రయుక్తి సమ్మాన్ పొందారు. ఇన్ని విశేష లక్షణాలు ఉన్నటువంటి ప్రముఖ ప్రజ్ఞాశాలి మాడభూతి శ్రీధర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. నాకు వీరిని పరిచయం చేసే అదృష్టం కలిగించినటువంటి మా గురువు గారు మాడభూతి సంపత్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్ శ్రీధర్ గారు నమస్కారం అండి. ఇది ఇంతసేపు మీరు నన్ను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. అయితే చాలా వరకు మీ ప్రసంగాన్ని నేను వినలేకపోయాను. ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చి నాకేం వినిపించలేదు. సరే, నెట్వర్క్ కొంచెం లోగా ఉంది సార్. మీది మాట్లాడండి సార్. నా వాయిస్ వినపడుతుందా ఇప్పుడు? వినిపిస్తాను సార్, వినిపిస్తుంది. అదే కొంచెం లోగా ఉంది, ఇది నెట్వర్కే లోగా ఉంది. అది ఇప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుందా? ఇప్పుడు కూడా అలాగే ఉంది సార్. ఇంకా లోగానే ఉందా? అవును. మరి అది ఏమిటో మన కనెక్షన్ అన్స్టేబుల్ అని వస్తుంది నాకు. అదే వస్తుంది కనెక్ట్ సార్. ఈ ముఖ్యంగా ఈ కార్యక్రమము కళా పరిషత్, సాహితీ పరిషత్ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా మిత్రుడు, మా ఉదయం సహచరుడు, ఒకనాటి ఇద్దరం కలిసి ఉదయంలో పనిచేసాం. ఆ మిత్రుడించకుండా నేను ఉండను. ఆయన ఢిల్లీ వస్తే నా దగ్గరికి రాకుండా ఆయన ఉండడు. అటువంటి మంచి మిత్రుడు ఈ కార్యక్రమం పెట్టారు.
నేను అనుకుంటాను మాడభూషి సంపత్ కుమార్ గారు మాడభూషి సాహిత్య పరిషత్లో మాడభూషి శ్రీధర్ని ఇంటర్వ్యూ చేయడం అనేది పక్షపాతంతో కూడిన ధోరణి అనుకుంటే అవకాశాలు ఉన్నాయి. అయినా పర్వాలేదు, సాహిత్యం గురించే కనుక నేను సాహసం చేసి మాట్లాడడానికి వచ్చాను నేను. అయితే ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. నా గురించే నేను చెప్పుకోవాలి. ఒక టాపిక్ ఏదైనా ఉండి దాని గురించి మాట్లాడమంటే ఏదో ప్రిపేర్ అయ్యి 4-5 రోజులుగా ప్రిపేర్ అయ్యి మాట్లాడవచ్చు. కానీ నా గురించి మాట్లాడమంటే ఏం మాట్లాడాలి? అది కూడా ప్రశ్నలకు సమాధానంగా కాకుండా నాకు నేనే మాట్లాడాలంటే ఇది కాస్త ఇబ్బందికరమైన పని. సరే, అయినా ఇబ్బందికరమైన పనులు చేయడం కూడా చేయాలి కదా, సాహసం చేయాలి కదా. అందుకని సాహసం చేసి మాట్లాడుతున్నాను. ముఖ్యంగా నేను రచయితగా మారాను, రచయితనైనాను అంటే అది నాకే కాస్త ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడో కవితలు రాసేవాడిని. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు కాలేజీ సమావేశాల్లో కవితలు రాసి ఆ మ్యాగజైన్లో ప్రింట్ చేసుకుని, కాలేజీ మ్యాగజైన్లో ప్రింట్ చేసుకుని అక్కడ వేదిక మీద కవితలు చదివేవాడిని. నాకు కవిత గుర్తుంది. నకలు కొట్టడానికి కూడా అక్కలు ఉండాలి. నకల్ అంటే కాపీ కొట్టడం అనమాట. ఇది ఉర్దూ పదం. నకల్ కొట్టడానికి కూడా అఖల్ అంటే ఉర్దూ పదం, మరొక ఉర్దూ పదం. బుద్ధి, అఖల్ అంటే బుద్ధి. నకల్ కొట్టడానికి కూడా అఖలు ఉండాలి. దిమాగ్ ఉపయోగించి రాయాలి, అంటే మెదడు ఉపయోగించి పని చేయాలి అని అట్లా చాలాసేపు నడుస్తుంది. అది ఆ నకల్ మీద నడిచింది. అది ఆ కవిత చాలా పాపులర్ అయింది అప్పట్లో. అందరూ దాన్ని మెచ్చుకున్నారు. అప్పుడు ఓహో, మనం కవిత్వం కూడా రాయొచ్చు అనమాట అని అనుకునేవాడు. తర్వాత మా నాన్నగారు జనధర్మ వారపత్రిక సంపాదకులు వరంగల్లో. ఆ పత్రిక ఆధ్వర్యంలో ఎప్పుడూ కవి సమ్మేళనాలు, సాహితీవేత్తల అభినందన సమావేశాలు ఇవన్నీ జరుగుతూ ఉండేవి. వాటన్నిటికీ విధిగా నేను కూడా వెళుతూ ఉండేవాడిని. అది చాలా నిజంగా ఒక రకంగా సాహిత్య అభినివేశాన్ని నాకు కల్పించింది అనొచ్చు. కవి సమ్మేళనాల్లో కూడా పాల్గొనేవాడిని. పల్లా రామకోటారి గారని మాకు వరంగల్లో ఆయన చాలా గొప్పగా కందపద్యాలు రాసేవాడు. ఆయనను దాదాపు వేమన అనేవాళ్ళు, మేము ఆధునిక వేమన అనేవాళ్ళు. ఎందుకంటే ఆయన ఈ సామాజిక రుగ్మతల మీద కొరడా దెబ్బలు లాంటి కవితలు రాసేవాడు. అయితే ఆయన మా నాన్నగారికి మంచి మిత్రుడు. మా నాన్నగారు లాగానే ఆయన కూడా ఒక ప్రింటింగ్ ప్రెస్కి యజమాని. ఇద్దరు ఆ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయడానికి కలుస్తున్నప్పుడు మా నాన్న మొదట ఆయన కవితల గురించి మాట్లాడేవారు. తర్వాత ఆయన జనధర్మలో కవితలు ప్రచురణకు ఇవ్వడం ఎలాగంటే ఆయన డైరీ మాకు ఇచ్చేవాడు. ఆ డైరీలో 4-5 పద్యాలు తీసుకొని మేము పత్రికలో రాసేవాళ్ళం. ఆ పత్రికలో కంపోజ్ చేసి వేసేవాళ్ళం. నాకు అప్పట్లో పత్రికల్లో కంపోజింగ్ చేసే పని కూడా నాకు బాగా తెలుసు. ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందంటే, మనకి 56 అక్షరాలు కదా, వాటి గుణింతాలు అవి ఇవి కలిపితే మనకి ఎన్ని అక్షరాలు అంటే మనకు లెక్క ఉండదు. ప్రింటింగ్ ప్రెస్లో ఆ లెక్క తేలుతుంది. అప్పుడు లెటర్ ప్రెస్ ఉండేది. ఆ లెటర్ ప్రెస్లో 360 పైగా గడులు ఉంటాయి. చెక్కతో చేసిన ఒక ఫ్రేమ్ ఉంటుంది. ఆ ఫ్రేమ్లో 360 గడులు ఉంటాయి. ఆ గడుల లోపల సీసపు అక్షరాలు ఉంటాయి, లెడ్ లెటర్స్. ఏ కౌ కం కా సునా కా హ అహ అట్లా ఉంటాయి. అవన్నీ కలుపుకోవాలి. ఒక స్టిక్ ఉంటుంది. స్టిక్ అంటే ఒక ఇనుముతో చేసిన, డిస్టెన్స్ అడ్జస్ట్ చేసుకోగలిగిన, కాలం వెడల్పును అడ్జస్ట్ చేసుకోగలిగిన ఒక ఇన్స్ట్రుమెంట్. ఆ ఇన్స్ట్రుమెంట్ లో ఇట్లా వంకరగా పెట్టుకుని దాంట్లో అక్షరాలు సేకరించారు. రాముడు అంటే రా, ము, డు అనే 3 అక్షరాలు సేకరించారు. స్త్రీ అనే అక్షరం కూడా ఉంటుంది. అటువంటి అక్షరాలు సేకరిస్తూ మేము కంపోజ్ చేసి దాన్ని పేజ్ మేకప్ లో తెలుస్తుంది. అయితే నా విచిత్రమైన అనుభవం ఏంటంటే, ప్రింటింగ్ ప్రెస్ లో ఉండడం వల్ల, ఈ జనధర్మ వారపత్రికకు కంపోజ్ చేయడం నాకు రావడం వల్ల ఈ కవిత్వాలను స్ట్రైట్ గా నేనే కంపోజ్ చేసే అవకాశం నాకు కలిగేది. అట్లాగే మరొక మహాకవి, ప్రజాకవి కాళోజీ నారాయణరావు కూడా వచ్చేవాడు మా ప్రెస్కి. వచ్చి, శ్రీధర్ ఇలారా, ఇందులో ఈ డైరీలో 32వ పేజీ ఉంటుంది చూడు, మార్చి 30వ తేదీ పేజీలో నేను
ఆధునికం చేసుకోవాలంటే మా నాన్న తీసుకో అనేవాడు, నేను తీసుకునేవాడు. అట్లా నాకు పల్లా రామకోటార్య కవితలు, కాళోజీ కవితలు, ఇతరుల కవితలు ప్రింట్ చేసే, కంపోజ్ చేసే భాగ్యం కలిగింది. ఆ తర్వాత విచిత్రంగా ఇంకొక ఇది కూడా, ఈ సాహితీవేత్తలతో నాకు అక్కడ పరిచయాలు ఏర్పడడానికి ఈ పత్రిక వేదికగా మారింది. కోవెల సుప్రసన్నాచారి గారు జనధర్మ ద్వైమాసిక సాహిత్య అనుబంధ సంచికకి గౌరవ సంపాదకులు. అంటే మా నాన్నగారు ఎడిటరు, నాన్నగారు ప్రింట్ చేసేవారు ఆ పత్రిక 2 నెలలకు ఒకసారి. ఆయన దాన్ని ఎడిట్ చేసేవారు. అవి కూడా మా దగ్గర మా ప్రెస్లోనే ప్రింట్ అయ్యేది. అదొక 2 సంవత్సరాలు చాలా ఉన్నత ప్రమాణాలతో వచ్చింది. కానీ మూతపడింది. మూతపడడానికి కారణం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. మూతపడడానికి ఆర్థిక సమస్యల కారణం కాదు, ప్రింటింగ్ ప్రెస్ సమస్యల కారణం కాదు, మన సాహితీవేత్తలే కారణం. అదేంటి ఇంత పెద్ద నిధి వేస్తున్నారని మీరు అనుకోవచ్చు. సాహితీవేత్తలే కారణం అంటే వారి సమయానికి వారు మనకి వ్యాసాలు అందించగా 2 నెలల్లో కూడా వ్యాసాలు అందకపోతే ద్వైమాసిక సంచిక ఇంకెప్పుడు ప్రింట్ చేస్తాం? ఇంకా నాన్నగారు విసుగొచ్చేది ఆపేసినారు. సరే, ఇది సాహిత్య ప్రస్థానం. ఆ తర్వాత ఇంకొక విచిత్రమైన సంబంధం ఏమిటంటే, ఈ వరవరరావు గారి పత్రిక సృజన మా దగ్గర ప్రింట్ అయ్యేది కొన్నాళ్ళు. సృజన మేము కంపోజ్ చేసి ప్రింట్ చేస్తుండేవాడు. అట్లా మన వరవరరావు గారు నాకు టీచర్ కూడా. సీకేఎం కళాశాలలో నేను బిఎస్సి చదువుతున్నప్పుడు ఆయన నాకు తెలుగు ఉపాధ్యాయుడు. కాకపోతే దురదృష్టం ఏంటంటే, నేను ఆ కాలేజీలో ఉన్ననాళ్ళు ఆయన జైల్లో ఉన్నాడు. ఎమర్జెన్సీ అది 75, 76, 74, 75, 76 కాలం నేను సీకేఎం కాలేజీలో ఉండడం. అప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు కనుక నేను బహుశా పరోక్ష శిష్యుడని అనుకోవాలి, ప్రత్యక్ష శిష్యుడి కాకపోయినా. అది ఒకటి. ఇంకా ఈ ప్రింటింగ్ ప్రెస్ లో ఉండడం వల్ల నాకు వచ్చిన ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక రకమైన అడ్వాంటేజ్ ఈ సాహితీవేత్తల సాహిత్యంతో పరిచయం కావడంతో పాటు ఈ భక్తి సాహిత్యంతో కూడా పరిచయం ఏర్పడింది. మానకోట నుంచి వెలగలేటి నరసింహాచార్య గారని వచ్చేవాడు. వారు భక్తి అమృతం అనే ఒక మాసపత్రిక మా దగ్గర ప్రింట్ చేసేవారు. భక్తి అమృతం. అందులో తిరుప్పావై గురించి, వైష్ణవ సాంప్రదాయ వ్యాసాల గురించి, ఇంకా వైష్ణవ సాంప్రదాయ విషయాల విశ్లేషణ అనేకం ఉండేది. అవన్నీ కంపోజ్ చేస్తుండేవాడు. ఇప్పుడు నేనే కంపోజ్ చేయకపోయినప్పటికీ చాలా మంది ఒకరితో నడవదు కంపోజింగ్. చాలా మంది ఉన్నారు కంపోజిటర్స్. సరే, నేను కూడా అటువంటి నాకు ఇష్టమైన సబ్జెక్ట్స్ ఎంచుకొని నేను కంపోజ్ చేస్తుండడం వల్ల నాకు ఆ సాహిత్యం పట్ల రకరకాల అభిప్రాయాల వ్యక్తీకరణ పట్ల కాస్త ఆసక్తి పెరగడం మొదలైంది. ఇంతకు ముందు కథ నేను ఒకటి చెప్పాలి. ఈ సాహిత్య అభినివేశం ప్రెస్ లో రావడానికన్నా ముందు ఎందుకు నేను వచ్చాను, అసలు ఈ ప్రెస్ లోకి ఎందుకు వచ్చాను అనేది ఇంపార్టెంట్ కదా. మాకు ప్రెస్ వేరే ఉండేది, ఇల్లు వేరే ఉండేది చాలా కాలం. ఇల్లు ఎక్కడో గిరిమాజిపేటలో లోపలికి ఇల్లు ఉంటే, జేపీఎన్ రోడ్ పైన ఒక ప్రెస్ లో తన సొంతం కాని ప్రెస్, ఇంకెవరితో ప్రెస్, జగదీశ్వరరావు గారని ఉండేవారు. జగదీశ్వర ప్రెస్ అని ఉండేది, వీరభద్రరావు గారు. ఆ ప్రెస్ లో నాన్నగారు జనధర్మ ప్రింట్ చేసేవారు. ఆ జనధర్మ ప్రెస్ ప్రింట్ చేసే ప్రెస్కు వెళ్ళే సందు మూల మలుపులో భగవద్గీత విద్యాలయం అని ఒక విద్యాలయం ఉంది. ఆ విద్యాలయంలో నేను ప్రాథమిక తరగతుల్లో చేరాను. అంటే 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి అక్కడ చదువుకున్నాను. అయితే బడికి వెళుతున్నప్పుడు ఆ కార్నర్ మీదనే ఒక స్టేషనరీ షాప్ ఉండేది, పేపర్ అండ్ స్టేషనరీ మార్ట్. దాని పేరు ఆంధ్ర పేపర్ అండ్ స్టేషనరీ మార్ట్. అక్కడ సాంబశివరావు గారు కూర్చునేవారు. సాంబశివరావు గారు అంటే మా నాన్నగారికి చాలా అభిమానం. ఆయన గొప్ప వ్యక్తిత్వము, ధైర్యము, సాహసము, నీతి నియమాలు, వ్యాపారి లక్షణాలు ఏం లేవు ఆయనలో. ఆయన సాహితీవేత్త లక్షణాలు ఆయనలో. అయితే ఆయన నాన్న విస్తృతంగా మాట్లాడుకుంటుండేవారు. వీళ్ళు ఏమిటబ్బా ఇంత మాట్లాడుకుంటారు అని అనిపించేది నాకు. చిన్న పిల్లవాడిని కదా, తెలియకపోయేది. తర్వాత ఆ లేన్ లోకి వెళితే అక్కడ వీరభద్రరావు గారు జగదీశ్వరరావు ప్రెస్ యజమాని. ఆయన కూడా ప్రెస్ యజమాని అని కానీ ఈ వ్యాపారం దృక్పథం కానీ లేదు ఆయనకి. అసలు స్నేహితులు, ఎంత ప్రాణ స్నేహితులు అంటే నాన్నగారు, సాంబశివరావు గారు, మన వీరభద్రరావు గారు ఎంత ప్రాణ స్నేహితులు అంటే వారు నిరంతరం ఏదో ఒక సాహిత్య విషయమో రాజకీయమో
లేకపోతే ఇంకేదో క్రీడలో వాటి గురించి ఆలోచించేవాడు. చేసి ఆడుకుంటుండేవాళ్ళు. కూర్చుని ప్రింటింగ్ ప్రెస్ పని అంతా పక్కన పెట్టేసి చేసి ఆడుకుంటుండేవాడు. అంటే మేము వెళితే కూడా మంచి ఎత్తుగడలో ఉన్నవాళ్ళు మనతో ఏం మాట్లాడతారు, కాసేపు కూర్చోరా నాన్న నేను మాట్లాడతాను అనేవాడు. ఎంతసేపు కూర్చోవాలో తెలిసేది కాదు. మేమేం బడి నుంచి స్ట్రేట్ గా ఇంటికి రాకుండా జనధర్మ కార్యాలయానికి వెళ్ళి నాన్నతో మాట్లాడుతుండే ఉండాలని అనిపించేది. మాకు భయపడేది నాన్న అంటే, కానీ అయినా అట్లా వెళ్తూ ఉండేది. అయితే నేను ఈ భగవద్గీత విద్యాలయంలో 4వ తరగతి వరకే ఉంది. ఆ తర్వాత నేను మాసూమ్ అలీ హై స్కూల్ అని మా గిరిమాజిపేట బొడ్రాయి దగ్గర ఒక ఫర్లాంగ్ దూరం కూడా ఉండదు ఇంటికి. అక్కడ నేను చదువుకునేవాడిని. అది ఒక విచిత్రమైన బడి. అంటే విచిత్రం అంటే ఏమిటంటే ఆ బడిలో తరగతి గదులు ఉండేవి కాదు. ఒక పెద్ద అరుగు, ఆ అరుగు మీద ఒక చిన్న గోడ, అంటే పైన ఖాళీ ఉంటుంది. ఆ గోడ చిన్న గోడ ఇలా ఉంటుంది. ఆ వదిలేసిన గ్యాప్ లో ఎక్కి లోపలికి పోవాలి. మెట్లు ఎక్కి లోపలికి పోయి బెంచీలు ఉంటాయి, బెంచీల మీద కూర్చోవాలి. అది బడి. విచిత్రంగా ఉండేది. ఆ బడిలో చాలా మంది కూర్చోవాలి. ఆ బెంచ్ మీద చాలా మంది కూర్చోవాలి. అంటే మనకి చేతులు కాళ్ళు కదలవు అన్నమాట. సౌకర్యంగా ఉండదు, రాసుకోలేము. ఇప్పుడు మన పిల్లలు చాలా అదృష్టవంతులు, వారికి చాలా సౌకర్యాలు ఉంటాయి. మంచిగా వాళ్ళు బెంచ్ ఉంటుంది, దాని మీద పెన్సిల్తో పెన్తో స్కేల్తో గీతలు కొట్టుకుని రాస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. వాళ్ళు చూస్తే నాకు అసూయగా ఉంటుంది, మనకి అవకాశాలు చిన్నప్పుడు దొరకలేదు. సరే అట్లా కూర్చొని చదువుకుంటుండేవాళ్ళం. అప్పుడు మేము 4:30కి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా నాన్న సైకిల్ మీద ఇంటికి వచ్చేవాడు. ఆ వచ్చేటప్పుడు ప్రూఫ్లు తీసుకొచ్చేవాడు. గ్యాలీ ప్రూఫ్లు అంటారు. మీకు ప్రింటింగ్ ప్రెస్ సంబంధం ఉన్నవాళ్ళకి అర్థమవుతుంది. గ్యాలీ ప్రూఫ్స్ అంటే ఏంటంటే, ఈ కంపోజ్ చేసిన మెటీరియల్ ని గ్యాలీలో పెట్టిన తర్వాత దాన్ని ఫిక్స్ చేసి, కొంచెం లైట్ గా ఫిక్స్ చేసి, దానిపైన నల్ల రంగు పూసి, దానిపైన తడి కాగితాన్ని పెట్టి, తడిసిన కాగితాన్ని పెట్టి, ఆ కాగితం పైన రబ్బర్ రోలర్ తో తిప్పితే ఆ తడి కాగితం మీద ఈ లెడ్ అక్షరాల ముద్ర పడుతుంది, నల్ల రంగు ముద్ర పడుతుంది. తడి కావడం ఎందుకు చేయడం అంటే ముద్ర సరిగా రావడానికి. ఆ కాగితాలు వెంటనే దిద్దలేదు, తడిసిపోయి ఉంటాయి కనుక పెన్ను పెడితే, అప్పట్లో బాల్ పాయింట్ పెన్స్ చాలా తక్కువగా ఉండేవి, ఏమైనా ఫౌంటైన్ పెన్స్ ఎక్కువగా ఉండేది. నాన్న కూడా ఫౌంటైన్ పెన్ ఎక్కువ వాడేవాడు. అయితే అప్పట్లో బాల్ పాయింట్లు కూడా పట్టుకొచ్చారు మొత్తానికి. అయితే ఆ బాల్ పాయింట్ పెన్ అయినా తడి కాగితం మీద రాస్తే చినిగిపోతుంది కనుక ఒక 10 ప్రూఫ్లు ఇంటికి తీసుకొచ్చేవాడు. ఆ 10 ప్రూఫ్లు ఆరిపోయే సమయంలో ఆయన ఇంటికి వచ్చి టీ తాగడం అన్నమాట. ఆయన పని చాయ్ తాగడం ఇంటికి వచ్చి, మా నాన్నగారి పని. అప్పుడు సైకిల్ మీద ఆయన ఇంటికి రావడం, ఆ అక్షరాలు నేను చూసేవాడిని. ఆ గ్యాలీ ప్రూఫ్ చూస్తే నాకు ఆశ్చర్యం కలిగేది. ఏమిటిది, ఇది ఎవరు రాస్తారు ఇంత అందంగా, ఇంత అందంగా రాయగల వాళ్ళు ఉన్నారా, అది కూడా ఈ చిన్న కాలంలో ఎట్లా రాస్తారు, అందులో ఈ తప్పులు ఎట్లా, ఇంత అందంగా రాయగలిగిన వాడు తప్పులు ఎట్లా చేస్తాడు, ఆ తప్పులు దిద్దడం ఏమిటి, ఇట్లా ఒక రకమైన పిల్లవాడిలో ఉండే రకరకాల ప్రశ్నలు నాలో వచ్చేవి. అయితే అన్నీ అడగలేం కదా, ఇదేం నాన్నతో మాట్లాడాలంటే భయం, అడగలేకపోయేవాడు. నీ చదువుకుపో, ఏమిటి ఇక్కడ అనవసరంగా కాగితాలు చిరిగిపోతాయి అని కోపడేవాడు. అంటే వాళ్ళ అనుమానం, ఏదో చూపుతాం మళ్ళీ అక్కడ పోయి ప్రూఫ్ తీసుకొని మళ్ళీ రావాలి ఇంటికి టీ తాగడానికి అనే సమస్య వాళ్ళది. సరే, చివరికి ఆయన దిద్దుతూ ఉంటే వెనక్కి ఉండి చూస్తూ ఉండేవాడిని, తప్పులు దిద్దుతూ ఉండేవాడు ఎర్ర పెన్నుతో. ఆశ్చర్యమయ్యేది, ఏమిటబ్బా ఈ అక్షరాలు అని. చదవడం అప్పటికి తెలుగు చదవడం వచ్చు కనుక చదువుతూ ఉంటే ఏదో సామాజిక విషయాలు, ఇందిరాగాంధీ ఎలా అన్నారు, ఈ కమ్యూనిస్టు నేతలు ఇలా అన్నారా, అట్లా ఉండేది అందులో. ఈ ఇందిరాగాంధీ ఏదో అంటే మనం రాయడం ఏమిటని అనిపించేది నాకు. ఇందిరాగాంధీ ఎక్కడో ఢిల్లీలో ఏదో మాట్లాడితే మా ఇంట్లో ఈ కాగితాలు కంపోజ్ చేయడం ఏమిటి అని అనిపించేది. మనకు తెలియదు పత్రిక గురించి, దాని వాతావరణం గురించి తెలియక. సరే, నాకు ఆసక్తిలో ఏమిటంటే ఈ అక్షరాలు ఏ విధంగా తయారవుతాయి, ఇదే మన ఆసక్తి, అంతకు మించి లేదు. అది 10వ తరగతి పాస్ అయ్యాను. 10వ తరగతి పాస్ అయ్యే సమయానికి, పాస్ అయ్యి ఇంటర్మీడియట్ లో చేరిన కాలానికి మా నాన్నగారు సొంతంగా ఒక ప్రెస్ పెట్టారు. ఆ ప్రెస్ పెట్టినప్పుడు ఒక పెద్ద ఇల్లు తీసుకున్నాం. జేపీఎన్ రోడ్డుకి మెయిన్ రోడ్డు దగ్గరే ఒక పెద్ద ప్రెస్, ఆ పెద్ద ఇల్లు. ఆ ఇంట్లో మొదట 3 పెద్ద హాల్స్ ఉండేవి. ఆ 3 పెద్ద హాల్స్ లో ప్రెస్ ఉండేది. వెనక ఉన్న 3 గదుల్లో మా ఇల్లు ఉండేది. ఒక గది వంట ఇల్లు, 2 గదులు బెడ్రూమ్స్, దాని ముందున్న ఒక వసారా, మా ఇంకా సిట్టింగ్ ప్లేస్ ఏమైనా అనుకోవచ్చు. చాలా చిన్న ఇల్లు, కంపేర్ చేస్తే చాలా చిన్న ఇల్లు. అటువంటి ఇల్లు ఎట్లా ఉన్నామా అనిపిస్తుంది ఇప్పుడు ఆలోచిస్తే. ప్రింటింగ్ ప్రెస్ ఇంటికి రాగానే
నా ఫస్ట్ ఇంట్రెస్ట్ హౌ ది లెటర్స్ ఆర్ మేడ్ కదా, ఈ అక్షరాలు ఎటు తయారైతాయి అంటే అప్పుడు నేను ప్రెస్లోకి వెళ్ళి చూస్తే గాలి 360 అక్షరాలు లెడ్ లో కంపోజ్ చేయడము, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫాంట్స్, ఆ తర్వాత వాటిని కంపోజ్ చేస్తూ పత్రికల వ్యాసాలు తయారు చేయడం, పేజీలు తయారు చేయడం, ప్రింటింగ్ ప్రెస్ ప్రింట్లు చేయడం, ఫోల్డ్ చేయడం, దానికి మడచడం, ఇంపోజ్ చేయడం అంటారు. అంటే 10 పేజీల పత్రిక అంటే 12 పేజీల పత్రిక అంటే 4 ఫామ్స్ ఉంటాయి. ఆ 4 ఫామ్స్ 4 పేజీలకు ఒక ఫామ్, వాటిని ఇంపోజ్ చేయాలి. అంటే ఒకదాని మీద ఒకటి వేయాలి. అంటే ఈ 4 కట్టలు పెట్టుకుని 4 సార్లు ప్రింట్ అయిన ఒక పెద్ద ఫారంని పెట్టుకుని చేతితో ఇలా ఇలా చేసి మడిచి పంపాలి. ప్రింటింగ్ ప్రెస్ కి సంబంధించిన అన్ని పనులు ఒక ఏడాదిలో నేర్చేసుకున్నాను. 1 ఇయర్ మొత్తం నేర్చేసుకున్నాను. కంపోజ్ నుంచి, ప్రింటింగ్ నుంచి, ఇంపోజింగ్ నుంచి మొదలు పెడితే ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ సే ఐ కెన్ డూ ఇన్ ది ప్రింటింగ్ ప్రెస్. ఈవెన్ టుడే ఐ కెన్ డూ దాట్. 360 అక్షరాలు ఏ గదిలో ఏ అక్షరం, ఏ గడిలో ఏ అక్షరం ఉందో నా వేళ్లకు తెలుస్తుంది. నా వేళ్ళకి ఆ వేలు ఎక్కడికి పోతుంది అంటే అందరు చేస్తారు, నా గొప్పతనం ఏం లేదు, కానీ నాకు కూడా వచ్చేది ఆశ్చర్యం. మనం ఎందుకు చేస్తున్నాం, చేయాలి కదా, అట్లా వచ్చేది. ఇవాళ కూడా నేను తెలుగులో టైప్ చేసడానికి నాకు ఆ విజ్ఞానం చాలా ఉపయోగపడింది. నా వేళ్లకు తెలుసు ఏ అక్షరం ఎక్కడుందో. ఈ టైప్ కీబోర్డు మీద కూడా వేళ్ళకి తెలుసు. అంటే ఇంగ్లీష్ టైప్ వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్ తెలిసినట్టే అదే కీబోర్డు మీద తెలుగు వచ్చిన వాళ్ళకి తెలుగు కూడా తెలుస్తుంది, వేళ్ళకి తెలుస్తుంది. నన్ను అడిగితే ఈ లా అక్షరం ఎక్కడుందని మీరు అడిగితే నేను చెప్పలేను, కానీ ఆ చిటికి నెలకు తెలుస్తుంది, ఎందుకంటే దానికి అక్కడికి వెళ్ళిపోతుంది ఆ వేలు. అట్లా మరి ఇది ఇట్స్ ఎక్స్పర్టీస్ అచీవ్డ్ బై ప్రాక్టీస్. అట్లా అది నన్ను సాహిత్యంలోకి తీసుకొచ్చింది. ఎందుకు ఈ అక్షరాల గురించి చెప్తున్నా, నేను చిన్నప్పుడు ఎప్పుడో అక్షరాభ్యాసం చేసి ఓన్నమాలు అనుకున్నప్పుడు అక్షరాభ్యాసం కాదు, ఆ అక్షరాల అందమైన అచ్చు అక్షరాల సృష్టి పట్ల ఆసక్తి నాకు నిజమైన అక్షరాభ్యాసం. అక్కడి నుంచి నాకు సాహిత్యాక్షరాలు, వార్తాక్షరాలు, వ్యాసాక్షరాలు, కవితాక్షరాలు అవి నాకు ప్రత్యక్షం కావడం మొదలైంది. సరస్వతి మాత ప్రింటింగ్ ప్రెస్ అచ్చు అక్షరాల రూపంలో నాకు ప్రత్యక్షమైంది. అక్కడ నేను చదువుకున్నాను, ఆ ప్రింటింగ్ ప్రెస్ లో నేను చదువుకున్నాను. ఆ ప్రింటింగ్ ప్రెస్ లోనే రాయడం నేర్చుకున్నాను. ఆ ప్రింటింగ్ ప్రెస్ లోనే నాన్నగారి ఒక గంభీరమైన వ్యక్తిత్వ హాజరీ పక్కన, అంటే ఆయన ఉన్నారు అంతే, ఆయన ఉండడం వల్ల ఆ భయము, ఆ గౌరవము, లేక వారిని చూడడం వల్లనే వచ్చిన జ్ఞానము తెలియదు. మొత్తానికి అక్కడ అక్షరాభ్యాసం జరిగింది, అక్షరార్చన జరిగింది, అక్షర రచన జరిగింది, కవితా రచన జరిగింది, వ్యాస రచన జరిగింది, వార్తా రచన జరిగింది, సంపాదకీయ రచన జరిగింది, వ్యంగ్య రచన జరిగింది, అన్ని జరిగాయి, చాలా జరిగాయి. ఒక పక్కన చదువు కూడా నడుస్తూనే ఉంది. ఇంటర్మీడియట్ చదువుకున్న తర్వాత బిఎస్సి చదువుదామని అనిపించింది. తెలుగు పట్ల చాలా ఆసక్తి ఉన్నప్పటికీ ఎందుకో బిఎస్సిలో చేరా. బిఎస్సిలో చేరినప్పుడు తెలుగు ఖచ్చితంగా తెలుగు ఉండాలని చెప్పి తెలుగు తీసుకున్నాను, ఫస్ట్ లాంగ్వేజ్. తెలుగులో బాగానే చదువుకున్నాం, మార్కులు వచ్చాయి. అయితే ఎమర్జెన్సీ, అది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, నాకు ఎమర్జెన్సీలో ఒక ఈ ప్రభుత్వం యొక్క దమన కాండకి గురయ్యే పరిస్థితి వచ్చింది. అవకాశం అనాలను, పరిస్థితి అనాలను మరి మీరు ఆలోచించండి. మేము అప్పుడు కాలేజీ మ్యాగజైన్ చైతన్య అని మ్యాగజైన్, ఆ మ్యాగజైన్లో నేను ఎడిటర్ కావాలంటే ఒక వ్యాస రచన పోటీలో పాల్గొని గెలవాలి. ఆ వ్యాస రచనలో అంతకుముందు 2 సార్లు లింగమూర్తి అని నా మిత్రుడు సీనియర్, ఆయన గెలిచేవాడు. అందరూ అన్నారు, అరే లింగమూర్తి ఉండగా నీకెవడా, నువ్వు ఎక్కడికి గెలుస్తావా, నువ్వు పనికిరాని మాటలు మాట్లాడుతున్నాడు, చాలా డోంట్ అపియర్ ఆల్సో అని చెప్పారు. అదేంటి అనుకున్నాను, లింగమూర్తి అపియర్ అయితే ఇంకా మనం ఎవరు అపియర్ కాకూడదా పరీక్షకి అనుకుని లేదు నేను అటెండ్ చేస్తున్నా అని చెప్పాను. సవాల్ బస్తీ మీద సవాల్ లాగా చేసి, అతను చాలా గట్టి ప్రత్యర్థి ఉన్నాడని మాత్రం అర్థమైంది. అటు గట్టి ప్రత్యర్థి, అతన్ని మనం మించగలమా లేదు నాకు తెలియదు, అతని ప్రతిభ కూడా నాకు తెలియదు. కనుక అతనితో పోటీ పడడం నాకు నా ముందున్న సవాల్. సరే, ఏ సబ్జెక్ట్ అయినా థరోగా రాయడానికి మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉన్నాను. అయితే ఏదో భారతదేశ నిర్మాణంలో, నవసమాజ నిర్మాణంలో యువకుల పాత్ర ఇటువంటి మామూలు సబ్జెక్ట్స్ ఇచ్చేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడంటే కాస్త ఛాలెంజింగ్ టాపిక్స్ ఇస్తారు, కానీ అప్పుడు అటువంటి విచిత్రమైన సబ్జెక్ట్స్ ఇచ్చేవాళ్ళు. అట్లా ఇచ్చారు. ఇస్తే ఇంకా నేను నా జర్నలిజం ప్రతిభ, అప్పటికే అక్షరాభ్యాసం, అక్షర రచన జరిగి ఉన్నది కనుక
నా శక్తి అంతా ఉపయోగించి ఒక 20-25 పేజీలు రాసి పడేశాను ఒక గంటలో. ఇచ్చి వాళ్ళకి ఇచ్చేసాను. అది చాలా సమగ్రంగా కనిపించింది, వాల్యూమినస్ గా ఉంది, వాల్యుబుల్ గా కూడా ఉంది అని ఆ పరీక్షకులు నిర్ధారించి నన్ను మొదటి బహుమతికి అర్హుడిగా నన్ను ఎంపిక చేసి నాకు సంపాదకత్వ బాధ్యతలు అప్పగించారు. అట్లా నేను మొట్టమొదటి సాహితీ విజయం మన సికేఎం కళాశాల చైతన్య మ్యాగజైన్ ఎడిటర్గా అయ్యాను. అయితే అప్పట్లో అంతా విప్లవవాదాలు నెలకొన్న నక్సలిజం నెలకొన్న, తీవ్రవాదం నెలకొన్న ప్రాంతం దేశాయిపేట. ఆ దేశాయిపేటలో కాలేజీ ఉండేది, వరవర్రావు ప్రభావం ఉండేది కాలేజీలో. కొండపల్లి సీతారామయ్య గారు అప్పుడే అక్కడికి వచ్చి ఆ దేశాయిపేటలో ఉపన్యాసం చెప్తుంటే నేను విని రిపోర్ట్ చేశాను అప్పటి పత్రికలకి. నేను మీకు చెప్పడం మర్చిపోయాను, సైమల్టేనియస్ గా నేను రిపోర్టర్గా కూడా మారాను. పత్రికల్లో వార్తలు రిపోర్ట్ చేస్తూ ఉండేవాడిని. అప్పట్లో పివి నరసింహారావు ప్రభుత్వం రద్దయిన తర్వాత 1972లో హెచ్సి సరీన్ అనే స్పెషల్ సెక్రటరీ అడ్వైజర్ ఉండేవాడు గవర్నర్కి. అతను వస్తూ ఉండేవాడు వరంగల్కి, అన్ని జిల్లాలకి వస్తూ ఉండేవాడు. ఆయన ప్రోగ్రామ్స్ కవర్ చేయడంతో నా జర్నలిజం ప్రారంభమైంది. హెచ్సి సరీన్ 8 గంటల కంటే 8 గంటలకు వచ్చేవాడు, ఒక్క నిమిషం అటు ఇటు కాదు. ఉపన్యాసం అద్భుతంగా చెప్పేవాడు ఇంగ్లీష్లో. మనం ఇంగ్లీష్ నేర్చుకుని తెలుగు నేర్చుకుని రాసేవాళ్ళం. మా నాన్నగారు ఏం చేసేవాళ్ళు అంటే విచిత్రంగా ఈ ప్రెస్ నోట్ ఉంటుంది కదా, ఇంగ్లీష్లో ప్రెస్ నోట్ వచ్చేది. అరే దీన్ని వార్తగా మార్చేసి అనేవాడు. అంటే మరి తెల్ల కాగితం నాకు ఇస్తారా అని అడిగేవాడిని. తెల్ల కాగితమా? దాని వెనుక తెలుపు ఉంది కదా, వెనక వైపు తెల్లగా ఉంది కదా, అది రాసుకోవచ్చు కదా అనేవాడు. ఆశ్చర్యం అయ్యేది, అరే ఎట్లా రాస్తాం, ఇది చూస్తూ రాయాలి కదా అంటే. ఇంకా మరో మాట లేదు. నేను వెళ్ళి అంటే ఇందులో ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఈ శిక్షణలో ఉన్న గొప్పతనం, మనం ముందు 2-3 ఇంగ్లీష్ వాక్యాలు చదివి పేజీ తిప్పి ఆ వాక్యాల సారాంశం రాసి మళ్ళీ పేజీ తిప్పి ఇంకో 2-3 వాక్యాలు చదివి దాని సారాంశం వెనక రాయడం అనమాట. అంటే పదానికి అనువాదం చేయకుండా, అనువధ చేయకుండా అనువాదం చేయడం నేర్పాడు ఈ తెల్ల కాగితం మరొకటి ఇవ్వకపోవడం ద్వారా. అదనమాట వండర్ఫుల్ యాక్టివిటీ. నన్ను అడిగితే ఇవాళ నేను తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ నేను మాట్లాడగలుగుతున్నాను, నేను 4 అక్షరాలు రాయగలుగుతున్నానంటే దానికి కారణం భయంకరమైన ఇంగ్లీష్ ప్రెస్ నోట్లన్నీ తెల్ల కాగితం సహాయం లేకుండా వాటి వెనుకనే వార్తారూపంగా మార్చే అవకాశాన్ని, శిక్షని నాకు నాన్నగారు ఇవ్వడమే అని నేను మా తండ్రి గారి, గురువు గారైన తండ్రి గారికి ఈ సమావేశం నుంచి కన్నీళ్లతో నివాళులు అర్పిస్తున్నాను. అక్షరం నేర్పిన గురువు, జగద్గురువు లాగా నాకు ఆయనే జగద్గురు, నాకు ఆయనే అన్ని గురువు. మా వైష్ణవ సాంప్రదాయంలో గాయత్రి మంత్రాన్ని కూడా తండ్రే చెప్తాడు. సంధ్యావందనం నేర్పే ముందు ఉపనయనంలో తండ్రే నేర్పుతాడు. మనకు ఒక పాట కూడా ఉంది కదా, దేహము విజ్ఞానము బ్రహ్మోపదేశం ఇచ్చి. తండ్రి అట్లా చేస్తాడు, దేహం ఇస్తాడు, విజ్ఞానం ఇస్తాడు, బ్రహ్మోపదేశం కూడా ఇస్తాడు. ఈ ఉపనయన సాంప్రదాయాలు తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. అయితే అట్లా నాకు మంత్రోపదేశమే కాకుండా అక్షరాభ్యాసం కూడా చేసినాడు ప్రింటింగ్ ప్రెస్లో. జర్నలిజంలో కూడా నాకు ప్రవేశం కల్పించి శిక్షణ ఇచ్చి నేను ఇవాళ మీ ముందు ఈ 4 మాటలు మాట్లాడే అర్హత నాకు సంపాదించి పెట్టిన మహానుభావుడు ఎంఎస్ ఆచార్య గారు. సరే, ఎమోషనల్ అయిపోతాం అనేటువంటి విషయాలు మాట్లాడినప్పుడు ఎట్లాగో ఆత్మకథ కథనమే గనక నేను ఈ మాట చెప్పడంలో ఔచిత్యం ఉందని అనుకుంటున్నాను. సరే, అక్కడ ఎమర్జెన్సీలో ఈ విప్లవాత్మకమైన భావాలతో ఎమర్జెన్సీని విమర్శిస్తూ, ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చైతన్య కళాశాల మ్యాగజైన్ కూడా రూపొందిన తర్వాత మన మిత్రులు ఉంటారు కదా, మన దేశంలో ప్రతి వాడికి మిత్రులు ఎక్కువ మంది ఉంటారు. ఆ మిత్రులు జిల్లా కలెక్టర్ చెప్పారు, ఇట్లా శ్రీధర్ అనేవాడు ఒకడు వచ్చాడండి ఇక్కడ ఈ సికేఎం కళాశాలలో, అతను ఎడిటర్ చేసిన ఈ కళాశాల మ్యాగజైన్ లో, చైతన్య అనే మ్యాగజైన్ లో అంతా విప్లవమే ఉంది, ఇందిరాగాంధీ వ్యతిరేక విమర్శలు ఉన్నాయి, మరి ఓ చూపు చూడండి అని చెప్పారు. చెప్తే వాళ్ళంతా వచ్చారు, పోలీసులు వచ్చారు. అప్పటికే ప్రింట్ అయి డిస్ట్రిబ్యూట్ అయిన మ్యాగజైన్ రీకలెక్ట్ చేశారు, అంటే రెజ్యూమ్ తీసేసుకున్నారు మళ్ళీ. అప్పుడు మా జయశంకర్ మాకు ప్రిన్సిపాల్ గా ఉండేవాడు. జయశంకర్ తెలుసు అనుకుంటాను, తెలంగాణ జాతిపిత మేము గౌరవిస్తున్నాం, మా గురుగారు ఆయన మా ప్రిన్సిపల్. ఆయన సంధి చేశాడు మాకు, నన్ను అరెస్ట్ చేయకుండా. సంధి ఒప్పందం ఏమిటంటే మ్యాగజైన్లన్నీ కలెక్ట్ చేయడం, పోలీసులకు అప్పగించడం, సంధి ఒప్పందం అది. శ్రీధర్ని అరెస్ట్ చేయొద్దు, పిల్లవాడు ఏదో రాశాడు ఉత్సాహవంతుడు, ఆయన అరెస్ట్ చేస్తే మీకు ఏమొస్తుందండి, ఆ మ్యాగజైన్స్ అట్లా రాయవద్దని కదా మీ అభిప్రాయము, ఆ మ్యాగజైన్స్ తీసేసుకోండి అని చెప్పాడు. అంత గొప్ప రాజనీతిజ్ఞుడు అనమాట ఆయన.
సరే మా అన్ని కలెక్ట్ చేశారు. ఆ తర్వాత ఎమర్జెన్సీ తర్వాత నేను అడిగాను, ఏమైనా సార్ ఆ మ్యాగజైన్లోని? ఇంకేం అడుగుతావు అడుగుతున్నాను అన్నాడు ఆయన. అంటే లేదు సార్ చెప్పండి, ఐఎమ్ ఇంట్రెస్టెడ్, ఒక కాపీలో దొరుకుతుంది అన్నాడు. అన్ని కాపీలు తగలబెట్టారా పోలీసుల ఆధ్వర్యంలో అన్నాడు. అట్లా నా మొట్టమొదటి సాహితీ సంపాదకత్వంలో వెలువడిన చైతన్య అగ్నికి ఆహుతైంది అని విచారంగా మీ ముందు ఆ విచార సమాచారం మేము ముందుంచుతున్నాను. అందుకు నన్ను క్షమించండి. ఆ ఒక్క కాపీ కూడా నా దగ్గర లేదు, నాకు ప్రూఫ్ లేదు, నేను చెప్పిన దానికి ప్రూఫ్ లేదు. అయినా మీరు నమ్ముతారని నేను ఆశిస్తున్నాను. తగలబడడం నిజం. ఆ మధ్యలోనే మరొక విచిత్రమైన సంఘటన నా జీవితంలో జరిగింది. సాహితీవేత్తగా, నేను రచయితగా, విమర్శకుడిగా, సాహితీ విమర్శ కాదు, సాంఘిక దురాచారాల విమర్శకుడిగా, విమర్శించే వ్యక్తిగా నన్ను నిలబెట్టిన ఒక సంఘటన. అదేమిటంటే, నేను జనధర్మ వారపత్రికలో వ్యంగ్య రచనలు చేసేవాడిని. ఆ వ్యంగ్య రచనలో భాగంగా ఒక గల్పిక రాశా. గల్పిక లాంటిది, దాన్ని ఏమనాలో నాకు తెలియదు, ఒక పేజీ మాత్రం వస్తుంది. అది ఆ ప్రక్రియ నాకు తెలియదు, నేను రాశా అంతే. ఏమి అప్పటికి సెన్సార్షిప్ ఉంది. అది చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఎమర్జెన్సీలో పత్రికల మీద ప్రీ సెన్సార్షిప్ ఉంది. అంటే మేము గాలీ ప్రూఫ్లు అని చెప్పే కదా ఇంతకుముందు, ఆ గాలీ ప్రూఫ్లన్నీ రెవెన్యూ ఆఫీసర్కి, కలెక్టర్కి పంపించాలి. పంపిస్తే వాళ్ళు చదివి ఇది బాగుందని అంటే మేము వేయాలి, బాగోలేదంటే వేయడానికి వీల్లేదు. అది సెన్సార్షిప్ అంటే. ఇందిరాగాంధీ గారు మనకి మన పత్రికా స్వేచ్ఛ మీద విధించిన ఒక గొప్ప పరిమితి అది ఆ మధ్య. సరే, నాకు చాలా కోపం వచ్చేది. మనం రాసింది రెవెన్యూ ఆఫీసర్లు చదవడం ఏంటి అర్థం లేకుండా, వాడికి ఫైల్ వాడు చూసుకోవచ్చు కదా, మన కవితలు వాడికి ఎందుకు అని అనిపించింది. కవిత్వం అర్థమవుతుందా వాడికి? కాకపోవచ్చు. సాహిత్యాభినివేశం ఉంటే తప్ప కదా వాడికి అర్థం కాదు. సరే, ఇవన్నీ ఎవడు వింటాడు? కలెక్టర్ గారికి పంపించడం రోజు. అట్లా నేను ఒక వ్యంగ్య రచన చేశాను. అదేమిటంటే, ఒక స్వాతంత్ర సమరయోధుడు ఉంటాడు, ఆయనకి మనమడు స్వతంత్రం, మనవరాలు స్వరాజ్యం. ఆ పేర్లు పెట్టుకున్నాడు. తాతగారు స్వాతంత్ర సమరయోధుడు గనక, మా నాన్నగారు స్వాతంత్ర సమరయోధుడు బై ది వే. అయితే ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు బడిలో. 15th ఆగస్ట్ వచ్చింది, 15 ఆగస్ట్ జాతీయ స్వాతంత్ర దినోత్సవం. అట్లా బయటికి వెళ్ళారు, బడికి పోయినారు. వీళ్ళ బడిలో జెండా ఎగరవేసిన తర్వాత మిఠాయిలు పంచాలి కదండి. ఎంత అన్యాయం మిఠాయిలు పెంచడం. పిల్లలు మిఠాయిల కోసం కూడా పోతారు కదా. జాతీయ జెండా వాళ్ళకి ఎందుకు? మిఠాయిలకు కావాల్సింది వాళ్ళకి. చిన్నప్పుడే ఇవన్నీ ఎందుకు? మిఠాయిలు ఇవ్వకపోతే మిఠాయి పక్క స్కూల్లో దొరుకుతుందో చూద్దామని ఈ స్వరాజ్యం వెళ్తాడు, స్వతంత్రం వెళ్తాడు. స్వరాజ్యం ఇంటికి వస్తుంది. ఏమిట్రా స్వరాజ్యం వచ్చింది, స్వతంత్రం రాలేదు ఏమిటి అని తాత అడుగుతాడు. స్వతంత్రం వచ్చింది, స్వరాజ్యం వచ్చింది, స్వతంత్రం రాలేదు ఏమిటి అని తాతగారు అడుగుతారు. అంటే నువ్వు వెతుకుతానుండే నాన్నగారు అని అబ్బాయి బయలుదేరుతాడు. కొడుకు అంటే వాళ్ళ తండ్రి బయలుదేరి అటు ఇటు తిరుగుతుంటాడు. రాత్రి అవుతుంది, దొరకడు, పిల్లవాడు దొరకడు. ఇంటికి వచ్చి గాభరా పడుతూ ఉంటాడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. మర్నాడు పొద్దునే వీడు వస్తాడు. స్వతంత్రం అర్ధరాత్రి స్వతంత్రం రాదు, మర్నాడు వస్తాడు. వచ్చి ఎక్కడికి పోయినావురా నువ్వు, రాత్రి అంతా కనపడలేదు, నీకోసం అంతా గాభరా పడుతున్నాం మేమంతా అని అంటే, నాన్న అది వాడు మిఠాయిలు పెట్టలేదని వేరే పక్క స్కూల్కి వెళ్ళినాము మిఠాయి కోసం. అక్కడ వాడు మిఠాయి పెట్టాడు కానీ ఫ్రెండ్స్ అంతా కలిస్తే కాసేపు ఆడుకుంటూ అక్కడ ఆలస్యమైన తర్వాత సైకిల్ మీద ఇంటికి వస్తూ ఉంటే, మీకు తెలుసో లేదో 1970s సైకిల్కి బుడ్డి దీపం ఉండాలి. సైకిల్కి బుడ్డి దీపం లేకపోతే పోలీసులు పట్టుకునేవాళ్ళు. అయితే నాకు బుడ్డి దీపం లేదని ఆరిపోయింది నాన్న, అప్పుడే గాలికి ఆరిపోయింది. నేను అప్పటికీ దీపం వెలిగించే వస్తున్నాను, గాలికి ఆరిపోతే పోలీసులు పట్టుకుని ఎంత చెప్పినా వినకుండా నన్ను లాకప్ లో పెట్టారు నాన్న. నేను రాత్రి అంతా లాకప్ లో ఉండి పొద్దున వెళ్ళిపోవాలంటే వెళ్ళగొడితే వచ్చాను నాన్న అని చెప్తాడు. ఇంకొక ఏం జరుగుతుందంటే, మధ్యలో ఒక సినిమా కూడా వెళ్తాడు. ఫస్ట్ షో సినిమాకి వెళ్తాడు, మ్యాట్రీ షోకో ఫస్ట్ షోకో వెళ్తే సాయంత్రం అవుతుంది. అవును సరే, ఇంతకు ఏ సినిమా చూసేవారు నాయనా అని అడుగుతాడు నాన్న. తాతగారు అడుగుతారు. అంటే నాకు స్వాతంత్రం వచ్చింది అనే సినిమా చూస్తాడనమాట. అక్కడితో కథ ముగిసిపోతుంది. ఇది కథ. ఇది ప్రింట్ అయిపోయింది. ప్రింట్ కావడానికి ముందు గ్యాలీ ప్రూఫ్ రెవెన్యూ ఆఫీస్కి పోయింది. వాడు సంతకం పెట్టాడు, మంచి గ్రీన్ ఇంక్ తో సంతకం, బ్లూ ఇంక్ స్టాంపు, దాని మీద ప్రీ సెన్సార్డ్ అనే దాని మీద ముద్ర, కింద ఈ ముద్ర, మంచి కలర్ఫుల్ ప్రూఫ్ అనమాట. సెన్సార్షిప్ కి అది వచ్చేసింది, ప్రింట్ అయిపోయింది.
మళ్ళీ మన మిత్రుల సంగతి మనం మాట్లాడుకోవాలి. మనకు మిత్రులు ఉన్నారు కదా, చాలా మంది మిత్రులు ఉంటారు కదా. ఇటు ఎంఎస్ ఆచార్య గారి అబ్బాయి అండి, జనధర్మం మీద జెలసీ ఉన్నవాళ్ళు కలెక్టర్ కి కంప్లైంట్ చేశారు. ఏమని, ఆ ఎంఎస్ ఆచార్య గారికి ఒక అబ్బాయి ఉన్నాడండి, వాడి పేరు శ్రీధర్, వాడు ఇంతంత లేడుగానే కాంగ్రెస్ ని విమర్శిస్తాడండి, ప్రధానమంత్రిని విమర్శిస్తాడండి, వాడికి బుద్ధి ఉందా అసలు అని చెప్పి నన్ను తిడుతూ, ప్రధానమంత్రిని విమర్శించడానికి వీడికి ఏం తెలుసు, వీడికి ఉన్న హోదా ఏమిటి అంటాడు. సరే, అది హోదా ఉండాలా విమర్శించడానికి అని అడగడానికి మనకు కూడా వీల్లేదనుకోండి. మొత్తానికి ఆ కలెక్టర్ గారికి కోపం వచ్చింది. మాకు అప్పుడు ఫోన్ చేశాడు ఆయన. అప్పుడు ఫోన్లు మనకి ఇంతగా ఉండేవి కాదు, మనకి ల్యాండ్ లైన్లు కూడా ఇంత విస్తృతంగా ఉండేవి కాదు. మా ఇంటి పక్క ఎవరో ఒక షాప్ లో ఉన్న ఒక పీపీ నెంబర్కి ఫోన్ చేసినాడు కలెక్టర్, కనుక్కొని. ఈయన ఆఫీసు పక్కనే ఏ ఫోన్ ఉంటుంది, కలెక్టర్లకు తలుచుకుంటే ఏమైంది ఇన్ఫర్మేషన్ ఈజీగా వస్తుంది కదా. చేస్తే వాళ్ళ కలెక్టర్ ఆఫీస్ మీకు ఫోన్ అంటే మా నాన్న బయలుదేరి ఆ 2 షాపులు దాటి అక్కడ పోయి, నమస్కారం కలెక్టర్ గారు, ఎంఎస్ ఆచార్య సాబ్, ఆయన స్మరజిత్ రే అని బెంగాల్ నుంచి వచ్చిన కలెక్టర్, ఆయన తెలుగు వచ్చేది కాదు. క్యా కామ్ కరే సాబ్ ఆప్నే ఐసా కియా అని హిందీలో మొదలు పెట్టాడు. వాట్ ఈస్ దిస్ యు హావ్ డన్ ఆచార్య జీ, యువర్ సన్ ఇట్ సీమ్స్ హ్యాస్ రిటన్ సంథింగ్ అగేన్స్ట్ ఇందిరా గాంధీ, and what is this, if you publish like this we have to arrest your son and yourself also అన్నాడు. అంటే మా నాన్న ఏమన్నాడు, you have imposed censorship, we are following it, we have sent galley proofs of my son's article also, Mr. Sridhar's article also was sent to you, and your officers have approved it, stamped it, and I have that paper, if you want please come, I'll show అన్నాడు. అంటే ఆచార్య సాబ్, I know our people have censored it and certified it, I know, but you tell me, how can our people understand your writing? And that is not my concern, Nana. How do I am concerned about it? I'm not responsible for it, Anand. And okay sir, I know, and that is the reason why I'm telephonically requesting you. I know that I don't have legal ground to impose any penalty on you, I know that. That's why I'm talking to you. Please restrain your son, please restrain yourself from publishing such articles, and don't force me, compel me to do. I'm not interested in arresting you and your son. Please facilitate me అన్నాడు ఆయన. చాలా మంచివాడు, బేసిక్ గా కలెక్టర్ చాలా రెస్పాన్సిబుల్ పర్సనాలిటీ. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కదా, మనం ఏదో విజృంభిస్తే ఎట్లా అని. ఇంకా మా నాన్నకి ఆయనకి ఏదో చెప్పినాడు, కోపం వచ్చేసింది నా మీద, చాలా కోపం వచ్చింది. వీడి వల్ల నేను కలెక్టర్తో మాట్లాడాల్సి వచ్చింది, బుద్ధి లేదు వీడికి. మా నాన్నకి కాంగ్రెస్ అంటే అభిమానం, నెహ్రూ కుటుంబం అంటే అభిమానం, గాంధీ అంటే అభిమానం. నాకు కూడా గాంధీ అంటే అభిమానం, నెహ్రూ అంటే కూడా అభిమానం, కానీ ఇందిరాగాంధీ అంటే అభిమానం లేదు నాకు. కానీ మా నాన్నగారికి ఇందిరాగాంధీ అంటే కూడా అభిమానం ఉండేది. సరే, ఆయన జీవితం అది. అయితే ఆయన నా దగ్గర వచ్చి నేను లోపలికి వచ్చినాడు. నాకు భయమవుతుంది, నేను కోపంగా వస్తున్నాడు లోపలికి, ఏం జరిగిందబ్బా అని. అప్పటికే ఎవరో నాకు హింటించినారు, కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్, నీ గురించే, నీవే ఏదో కొంపకుంచే రాదా ఏదో రాసావట అని. నాకు తెలుసు ఇదే అని, ఇదే అని నాకు రాసిన వాడి కనుక నాకు తెలుసు. అయితే నాన్న లోపలికి వస్తుంటే నేను ఎదురుపడలేదు, జాగ్రత్తగా తప్పించుకున్నా, పక్కన ఎక్కడో మూలకి నక్కి కూర్చున్నాను. మా అమ్మ దగ్గరికి వచ్చి నన్ను తిడుతున్నాడు. బుద్ధి ఉందా వాడికి, ఇంత వయసు లేదు వాడికి, ఇంటర్మీడియట్ బిఎస్సి కూడా కంప్లీట్ కాలేదు, ఇష్టం వచ్చినట్టు ఇందిరాగాంధీ విమర్శించడానికి తలకైందా వీడికి, వీడి వల్ల నాకు ఎంత ఇబ్బంది వచ్చిందో తెలుసా అని. అవునా, ఏం ఇబ్బంది వచ్చిందండి, వాడు అరెస్ట్ చేస్తారని కలెక్టర్ ఇప్పుడే ఫోన్ చేశాడు నాకు, వాడు అరెస్ట్ చేయొద్దు అని ఏదో నేను చెప్పుకోవాల్సి వచ్చింది చాలాసేపు అంటే. అవునా, అట్లా ఎందుకు రాశాడండి వాడు అన్నది మా అమ్మ. అన్నాక కొద్దిసేపు అయినాక, మరి ఆ రాసింది మీకు ఇవ్వలేదా అని. మాకు ఇచ్చాడు. అంటే మీరు చదవకుండానే అది ప్రింట్ అయిందా? లేదు నేను చదివాను. మరి చదివిన తర్వాత ఎట్లా ప్రింట్ అయింది? మా అమ్మ చూడండి, కామన్ సెన్స్ తోటి ఎట్లా క్రాస్ ఎగ్జామిన్ చేస్తుంది. మా నాన్నని గొప్ప సంపాదకుడు ఆయన, ఏమేం పెద్ద చదువులేదు, చదువు ఎందుకంటే కామన్ సెన్స్ ఉంటే చాలదు. ఆమె వాయించి పడేసింది మా నాన్నని, పడేసి అయినా మీరు చూసి వేసిన తర్వాత మళ్ళీ వాడిని అనేది ఏముందండి అన్నది ఆమె. ఎంత బాగా చెప్పిందండి. నువ్వు కూడా ఇట్లా నువ్వు మాట్లాడితే ఇంక నేనేం చెప్పేది అన్నాడు మా నాన్న. వాడికి చెప్పాలి కదా మన ఇద్దరం అట్లా ఆవేశంగా రాయొద్దని. అంటే చెప్దాంలేండి, కానీ మీరు వేసినప్పుడు మీరు ఆపాల్సింది కదా అన్నది మా అమ్మ. నిజమే, నేను ఆపలేదు. మరి ఎందుకు ఆపలేదు అంటే అప్పుడు అంటాడు, అప్పటికి ముగిసిపోయింది, వాదన ముగిసిపోయింది, సంభాషణ ముగిసిపోయింది. చాలా బాగా రాశాడే వాడు, చాలా బాగా రాసినాడు, నాకు అది ఆపబుద్ధి కాలేదు, వేయాలనిపించింది. మరి బాగా రాస్తే వాడు మెచ్చుకోవాలి కానీ తిడతారేమిటి అని చెప్తే అవునవును వాడు బాగా రాసినాడు అని చెప్పి వెళ్ళిపోయినాడు. అదంతా విన్న నేను ఎంత ఆనందపడ్డానంటే, ఇంత పెద్ద కాంట్రవర్షియల్ టైంలో కూడా, ఎమర్జెన్సీలో కూడా
ఒక అక్షరం రాసిన వాడిని, ఒక సంపాదకుడు, ఆ సంపాదకుడి భార్య ఏ విధంగా రక్షించారు, ఏ విధంగా దాని గురించి మాట్లాడుకున్నారు అని చెప్తే నాకు నిజంగా ఒళ్ళు పులకిస్తుంది. ఇప్పటికీ ఆ సంఘటన నన్ను చాలా ఆనందపరుస్తుందని నాకు అనిపిస్తుంది. చాలా గొప్ప సంఘటన అనిపిస్తుంది. చాలా చోట్ల చెప్పినాను, 2-3 చోట్ల. ఒక చోట ఎక్కడో రాశాను, సాక్షిలో ఏదో వచ్చింది, చిన్న జ్ఞాపకాల రూపంలో వచ్చింది. మళ్ళీ మీతో పంచుకుంటున్నాను. నాకు ఎంత టైం ఇస్తున్నారు? ఇంకా 43 నిమిషాలు అయింది. ఇంకా 15 నిమిషాలు ఉంది సార్. ఇంకా 10 నిమిషాలు మాట్లాడమంటారా? సరిపోలేదా? బోర్ కొట్టలేదా నా లైఫ్? ఆటోబయోగ్రఫీ అనేది బోర్ కొట్టే సబ్జెక్ట్ అండి బాబు. సరే చెప్తాను, ఇంకా ఒక 2-3 చెప్పండి చెప్పి ముగిస్తాను. తర్వాత జనధర్మ నడుస్తున్నది. వరంగల్ వాణి అనే దినపత్రిక కూడా పెట్టాం. వరంగల్ వాణి అనే దినపత్రిక పెట్టడానికి కారణం మా నాన్నగారు నన్ను వరంగల్ నుంచి బయటికి పోకుండా ఆపడానికి. పెట్టాము, నడిపాము. 14 సంవత్సరాలు నడిచింది అది. అయితే 1984 మొదట్లో, అంటే అప్పటికి 4 సంవత్సరాలు అయింది దినపత్రిక పెట్టి. మా నాన్నగారు అన్నారు, ఇది మనందరినీ పోషించేంత ఆదాయం ఈ పత్రికకు లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. అంటే ప్రేమతోటి, గెటౌట్ అని కాదు. కాకపోతే అంత నెల ముందు ఏమన్నాడు, నీకు ఏ ఉద్యోగం బయట చేసుకోవద్దు, నువ్వు ప్రెస్లోనే పనిచేయాలన్నాడు నెల ముందు. నెల తర్వాత ఇలా అన్నాడు. ఇలా ఎందుకన్నాడు నాకు తెలియదు. చాలా ఆశ్చర్యం కలిగింది, నాకు బాధ కూడా కలిగింది. ఎందుకంటే తల్లిదండ్రులను వదిలిపెట్టి పోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. ఇంకొక అంశం ఏమిటంటే, అప్పటికి వరంగల్లో ఉండే జర్నలిస్టిక్ ఆపర్చునిటీస్ అన్ని నేను వదులుకున్నాను. ఎందుకంటే వరంగల్ వాళ్ళు పనిచేయడం కోసం. ఆ వదులుకోవడం వల్ల మిగతా వాళ్ళని అపాయింట్ చేసినారు. నాకు అక్కడ అవకాశం లేదు, ఇంకా ఉద్యోగం చేయడానికి అవకాశం లేదు. అప్పుడే ఉదయం పెట్టినారు. ఆ ఉదయంలో లోకల్గా ఒక మిత్రుడిని విలేకరిగా పెట్టారు. ఆ తర్వాత అంతకుముందు నేను ఈనాడు విలేకరిగా పనిచేశాను. ఆ తర్వాత ఏమైందంటే, కరీంనగర్ వెళ్ళాలనుకుంటే నా మిత్రుడే కరీంనగర్లో కూడా వెళ్ళిపోయినాడు. కాబట్టి నాకు కరీంనగర్ స్థానం కానీ వరంగల్ స్థానం కానీ లేదు. మిగతా జిల్లాలు నాకు తెలియదు, నేను పనిచేయలేదు. ఇంకా నాకు అవకాశం లేకపోయింది. అప్పుడు నాన్న అన్నాడు, నువ్వు వేరే ఉద్యోగం చూసుకొని, నీకు ఎక్కడైనా ఉద్యోగం వస్తుంది, ఐ విల్ నాట్ అలో యూ టు బి పార్ట్నర్ ఆఫ్ దిస్ న్యూస్ పేపర్ అన్నాడు. నాన్న అన్న తర్వాత ఇంకా అక్కడ ఉండడం కరెక్ట్ కాదు అని, మరి అమ్మ నన్ను ఏమైనా రక్షిస్తుందేమో అమ్మ దగ్గరికి వెళితే అమ్మ నన్ను మాట్లాడి నాతో నా మాటలంతా విని, మరి ఎందుకు ఈ గొడవ, నువ్వు వెళ్ళిపోవచ్చు కదా అన్నది. అంటే అమ్మ కూడా వెళ్ళిపోమన్నదని బాధపడ్డా. కాసేపు బాధపడి ఇంకా అన్నయ్య వాళ్ళు నన్ను ఆపడానికి ప్రయత్నం ఎవరు చేయలేదు. పొమ్మంటున్నారు కానీ ఆపడానికి ఎందుకు ప్రయత్నం చేస్తారు పొమ్మనే వాళ్ళు అనుకున్నాను. అంటే వాళ్ళు ఏదో దురుద్దేశంతో నన్ను పంపించారని నా ఉద్దేశం కాదు, కానీ నన్నైతే పంపించారు. అదొక బాధాకరమైన సంఘటన. వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఏబికే ప్రసాద్ గారు అప్పుడు ఉదయం సంపాదకుడు, అప్పటికే నన్ను చాలాసార్లు అడిగాడు, రావయ్యా వచ్చి పని చేయవయ్యా అని అడిగితే నేనే వెళ్ళలేదు. నేను రమ్మన్నప్పుడేమో రావు, ఇప్పుడు వచ్చి నేను చేరుతానంటే ఎట్లా, నన్ను కోపడితే నన్ను ఏం చేయమంటారు సార్, ఇది నా పరిస్థితి అన్నాను. సరే నువ్వు వచ్చేసేయి, ఎల్లుండిరా నేను చేర్చేసుకుంటాను అన్నాడు. ఎంత అద్భుతం అండి, ఎల్లుండి రమ్మంటున్నాడు. ఉద్యోగం అప్లికేషన్ లేదు, పోవలేదు, ఇంటర్వ్యూ లేదు, ఏమీ లేదు. రమ్మన్నాడు, చేరిపోమ్మన్నాడు. వెళ్ళిపోయినాను. వెళ్ళిపోతే ఉదయం ఆఫీసు లోపలికి వెళ్ళాను. 84 ఏప్రిల్. నేను జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి కూర్చున్నాను. చూడండి, అపాయింట్మెంట్ లేదు, ఏమీ లేదు, జాయినింగ్ రిపోర్ట్ స్ట్రైట్గా ఇవ్వడానికి కూర్చున్నాను. అంతలో ఎవడో వచ్చి ఏదో చెప్పినాడు ఆయనకి, ఏబికేకి. ఏబికే అన్నాడు, అరే నీ మిత్రులు నీ ఫ్రెండ్సే వద్దంటున్నారా, నిన్ను చేర్చుకోవద్దంటున్నారు, మళ్ళీ రా అన్నాడు. అంటే వెళ్ళిపోయాను. ఉద్యోగం ఇస్తానని పిలిచిన వాడు మళ్ళీ రా అంటే ఏం చేస్తాం. వెళ్ళిపోయి బాధపడ్డాను. ఎక్కడికి వెళ్ళడం, అప్పటికే పెళ్ళయింది, పిల్లలు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. భార్య వరంగల్లో ఉంది, మా నాన్న అమ్మ దగ్గర. ఇక్కడేమో హైదరాబాద్ వచ్చి నేను మా అత్తగారింట్లో ఉన్నాను. మా అత్తగారికి నేను ఎందుకు వచ్చానో తెలియదు, కూతురు లేకుండా అల్లుడు ఎందుకు వచ్చాడో తెలియదు, అడగలేరు, నేను చెప్పను, అడగంది నేను చెప్పను. ఇది డైలమా. నేను ఎవరితోనూ మాట్లాడుకో, ఎందుకంటే దుఃఖం ఉంది. ఒకవైపు వరంగల్ వదిలేయాలనే దుఃఖం, ఈయన ఉద్యోగం ఇస్తానని ఇవ్వలేదనే బాధ, మళ్ళీ ఏం చేయడమో తెలియని గందరగోళం, ఇలా రకరకాల సమస్యలతో నేను సతమతం అవుతూ ఉన్నాను. ఉంటే నా ఫ్రెండ్ సాయిబాబా అనే మంచి మిత్రుడు,
అటువంటి మిత్రులు ఒకరిద్దరు ఉంటే జీవితానికి సరిపోతుంది అనిపిస్తుంది. అటువంటి మిత్రుడు వచ్చి, ఏం సార్ ఇక్కడ కూర్చుంటే ఎట్లా, ఆయన కరీంనగర్లో ఉదయం రిపోర్టర్ ఆయన, ఏం సార్ మీరు వచ్చి చంద్రనారాయణగుట్ట మీద కూర్చుంటే, చంద్రనారాయణగుట్టలో ఉండేవాడిని నేను, హైదరాబాద్లో చంద్రనారాయణగుట్ట తెలుసో లేదో మీకు, చార్మినార్ అవతల 4-5 కిలోమీటర్ల దూరంలో 200 మెట్ల ఎత్తున ఉంటుంది. ఎవడు రాడు అక్కడికి, 200 మెట్లు ఎక్కడానికి భయపడి ఇంటికి రాడు ఎవడు. ఆ మెట్ల మీద కూర్చో, టెలిఫోన్ లేదు, పవర్ లేదు, సెల్ ఫోన్లు ఉండే ప్రసక్తే లేదు అప్పట్లో, ల్యాండ్ లైన్ కూడా లేదు. మనం చేరుకోవాలంటే స్కూటర్ వేసుకొని రావాలి, వీడు ఉంటాడో లేదో తెలుసుకోకుండా రావాల్సిందే. అట్లా వచ్చినాడు. వచ్చి రండి మనం పోదాం ఏబీకే దగ్గరికి అంటే ఇద్దరం వెళ్ళాం. ఇద్దరం వెళితే ఏబీకే ప్రసాద్ గారు, ఆయన వైఫ్, ఆ వైఫ్ ఈ మధ్యన చనిపోయిందండి, ఏబీకే ప్రసాద్ గారి వైఫ్, చాలా గొప్ప వ్యక్తి, నేను మర్చిపోవడానికి వీలైన వ్యక్తి. ఈ చర్చ వస్తుంది, ఏమని, నేను చేరుతానన్నాను, ఇంకెవరు నన్ను చేరకుండా ఆపారు, ఆపితే ఈయన వద్దన్నాడు అనేది ఆమెకి అర్థమైంది, ఏబీకే గారి భార్యకి అర్థమైంది. ఆమె కోపం వచ్చింది నా తరఫున, ఆశ్చర్యం, నేను ఊహించలేదు. వచ్చి ఏబీకే, ఆ భర్తను ఏబీకే అని పిలుస్తుంది, ఏబీకే ఏమిటి అన్నాడు ఆయన, ఇది నిజమా, నేను నా ఎదురుగానే చెప్తున్నాడు కదా, నీకు నిజమేనా అంటావేమిటి అన్నాడు ఆయన. అంటే నిజమే, నిజమే. మరి ఎడిటర్ ఏబీకే, నువ్వేనా ఎడిటర్వి ఉదయంకి? నేనే ఎడిటర్. మరి నువ్వు కదా నిర్ణయించాల్సింది రిపోర్టర్, వాడెవడో వద్దంటే నువ్వు ఎట్లా ఆపేసినావు? కొన్ని దాసనారాయణరావు వద్దన్నాడా? దాసనారాయణరావు ప్రొపరేటర్ గారికి, దాసనారాయణరావు శ్రీధరన్ పెట్టుకోవద్దన్నాడా? లేదు. పోనీ ఇంకెవడన్నా వాడి మీద ఏమైనా కంప్లైంట్ ఉందా? లేదు. పోనీ పనికిరాని వాడా? కాదు. మరి ఎందుకు పెట్టుకోవయ్యా అని అడిగింది. వాడు వద్దన్నాడే, వాడెవడు ఐఎక్స్, నేను పేరు మీకు బహిరంగ చెప్పదలుచుకోలేదు, అనవసరం, గడిచిపోయిన కాలం. అయితే వాడు ఎక్స్ వద్దన్నాడు, ఎక్స్ వాడేవాడు వద్దన్నాడు, ఎడిటర్ నువ్వా వాడా అన్నది. అంత స్ట్రైట్ గా అడిగేసింది, కడిగేసింది, అది అడిగేయడం కాదు, కడిగేసింది. కడిగేస్తే, అబ్బా ఇప్పుడు వదిలిపెట్టవే, అరే రేపు రారా నిన్ను చేర్చుకుంటాను అన్నాడు ఆయన. అంటే నాకు ఎవరైనా ఉద్యోగం అనిపించింది ఇప్పుడు. ఏబీకే వైఫ్, ఆ మహాతల్లికి నేను రుణపడి ఉన్నాను. ఇవాళ నేను, మా నాన్న నాకు ప్రెస్లో అక్షరాలు నేర్పితే నాకు 4 డబ్బులు వచ్చే ఉద్యోగం ఇప్పించిన ఘనత మాత్రం ఏబీకే గారి శ్రీమతికి దక్కుతుంది. ఆ 100,000,000 నమస్కారం. సరే, ఆ విధంగా ఉదయం ప్రస్థానం మొదలైంది. ఇంకో 5 నిమిషాలు ఉంది. ఉదయంలో ఒక భయంకరమైన పరిశోధనాత్మక విలేకరిగా నేను పనిచేశాను. నేను వార్తలు రాసేవాడు కూడా సాహితీవేత్త అని నా విశ్వాసం. కవిత్వాలు, కథలు రాసేవాడు ఎంత గొప్పవాడో, కథల్లాంటి నిజాలు రాసేవాడు, సామాజిక సంఘటనల్లో ఉండే వాస్తవాలను వెలికితీసి పరిశోధించి రాసేవాడు, పరిశోధనాత్మక కథాకథన రచయిత కనుక అతను కూడా సాహితీవేత్త. నేనని కాదు, నాలాగా రాసేవాళ్ళందరూ కూడా సాహితీవేత్తలని నా అభిప్రాయం. కనుకనే మీరు నా సాహిత్యానుభవ ఆవిష్కారం చేయమంటే నేను పత్రికా రచన అనుభవ ఆవిష్కారం చేస్తున్నా. నేను సిలబస్ తప్పట్లేదు, మీ యొక్క పరిధి కూడా దాటడం లేదు అని చెప్పడం నా ఉద్దేశం. అయితే తిరుమల తిరుపతిలో జరిగే అన్యాయాలని నేను చాలా పరిశోధించి రాశాను. మా సంపత్కి తెలుసు, మా సంపత్తనే అంటారు ఆయన్ని, మాడభూషి సంపత్ అన్నారు, మా సంపత్ అంటారు. ఆయనకు తెలుసు. అయితే అది నా జీవితంలో ఒక పరీక్షాత్మకమైన సంఘటన. నన్ను అక్కడ చంపడానికి ప్రయత్నం చేశారు 2-3 సార్లు, కొట్టడానికి మినిమం ప్రయత్నం చేశారు. నేను అవన్నీ తప్పించుకున్నాను. అదొకటే కాదు, నేను వరంగల్ వాణిలో పరిశోధనాత్మకమైన వార్తలు రాస్తూ ఉండేవాడిని. మీరు నమ్ముతారో లేదో, నా మీద 11 సార్లు హత్యా ప్రయత్నం జరిగింది. 11 సార్లు. భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ధర్మం అనేది ఒకటి ఉంది, నేను కూడా అన్యాయం చేయలేదు అనే నాకు నమ్మకము, ధైర్యము, ఆత్మవిశ్వాసం ఉంది. ఇవన్నీ కలిపి నన్ను బతికించాయని నేను అనుకుంటున్నాను. ఇది కాక ఇంకొక సంఘటన, హైదరాబాద్ పాత బస్తీలో మా చంద్రాయణగుట్టకి నేను వెళ్తూ ఉంటే నా వెంట ఒక పిలక పెట్టుకుని తిరుమణి కాపు చేసుకున్న మా మామయ్య ఉన్నాడు. పిలక తిరుమణి కాపు కమ్యూనల్ రైట్స్ జరుగుతూ ఉంటే ఆటోలో పిలకలు, తిరుమణి కాపులు, బొట్లు పెట్టుకుని రోడ్ల మీద పోతుంటే, తురక వాళ్ళ బస్తీలో వచ్చి పోతుంటే మన గతేంటి? అప్పుడు ఆ బుద్ధి జ్ఞానం మనకు లేదు. పోయి ఇరుక్కున్నాం అక్కడ. 1978 మాట. అయితే ఆయనను పట్టి లాగి కొట్టబోతుంటే, అరే క్యూ మారితే పోయి ఇసుకు అని అన్నాను నేను. ఎందుకు కొడతారు ఈయనని అన్నాను. అంటే వాళ్ళు నన్ను లాగి కొట్టారు.
ఎంత కొట్టారంటే ఒక 25 మంది కనీసం ఉంటారు. నన్ను వాడు ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు. నేను ఏం చేయలేకపోయినాను. సినిమాలలో ఉండేట్టుగా ఉండదు కదా జీవితం, అట్లా కొట్టారు. ఎట్లా కొట్టారంటే మీద పడి ఎక్కి తొక్కారు. మీరు ఆ దెబ్బల ఇంపాక్ట్ మీకు తెలియాలంటే నేను ఒక మాట చెప్తా. నా షర్ట్ చిరిగిపోయింది, నా బనియన్ చిరిగిపోయింది, ప్యాంట్ కాస్త మందపు గుడ్డతో చేస్తారు కదా షర్ట్ కన్నా, అందుకని ప్యాంట్ మిగిలింది. నా అదృష్టం, నా మానభంగం కలగలేదు. ప్యాంట్ మిగిలింది. ప్యాంట్ పైన ఉన్న వస్తువులు ఏం లేవు. నేను బేర్ బాడీ అంటే బేర్ అప్పర్ బాడీతో నేను మిగిలిపోయాను. రక్తం ఓడుతున్నది, శరీరం అంతా నెత్తురు, ముఖం వాచిపోయింది, తల ఇది ఇటు ఇది ఇటు ఇట్లా 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 క్రాస్ ఫేస్ అయిపోయింది. మన ప్రభుత్వాలు ఎంత గొప్పగా ఉంటాయంటే వెంటనే కర్ఫ్యూ ప్రకటించాయి. కర్ఫ్యూ ప్రకటిస్తే నేను ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? నన్ను వెహికల్ తీసుకుని పోయేవాడు లేడు, ట్రీట్మెంట్ ఇచ్చేవాడు లేడు. చార్మినార్కి 4 కిలోమీటర్ల దూరంలో దెబ్బతిని ఉన్నాను, దిక్కులేదు నాకు. ఏం చేయాలి? అన్ని దెబ్బలతో ఆ 25 మంది నన్ను ఎట్లా వదిలిపెట్టారో నాకు తెలియదు. నేను ఏ విధంగా వాళ్ళ నుంచి తప్పించుకొని బయటికి రాగలిగానో కూడా నాకు గుర్తులేదు. వచ్చి పరిగెత్తున్నాను. పోలీస్ జీప్లు వస్తున్నాయని ఒక్కడు నన్ను ఎక్కించుకోడు. అట్లా నడిచి 4 కిలోమీటర్లు. అన్ని దెబ్బలు తగిలిన వాడు నడవలేడు. అసలు బతికుండడమే ఆశ్చర్యం. ఎందుకు బతికుండడం ఆశ్చర్యం అంటే ఆ తర్వాత కత్తిపోట్లతో 25 మంది చచ్చిపోయారు ఆ కమ్యూనల్ రైట్స్ లో, హైదరాబాద్ పాత బస్తీలో. నాలాంటి వాడు మొదటి రోజో రెండో రోజో నేను దెబ్బలు తిన్నది. నేను ఒకడిని బతికున్నాను. బహుశా బతికి ఉన్న మనుషుల్లో నేను ఒక్కడున్నా ఏమో మరి తెలియదు. కత్తులున్నా నేను చచ్చిపోయి ఉండేవాడిని. ఇంకేదన్నా జరిగినా మనకు చెప్పలేం. సరే, అట్లా చార్మినార్ దాకా వచ్చాను నేను. చార్మినార్ దాకా వస్తే అక్కడ ఆజాద్ అనే ఒక జర్నలిస్ట్ నా కొలీగ్ ఉన్నాడు. ఆజాద్ అని పిలుస్తున్నాను. నన్ను చూసి ఎవరు నువ్వు అన్నాడు. వాడు నన్ను గుర్తుపట్టే పరిస్థితిలో లేడు. నేను లేను, వాడు బాగానే ఉన్నాడు, నేను గుర్తుపట్టించుకునే పరిస్థితిలో లేను. అరే నన్ను సరిగా చూడు, నేను శ్రీధర్ నేను అంటే చూసి, శ్రీధర్ నువ్వా? ఏం జరిగింది? ఈ కమ్యూనల్ రైట్స్ ఏం జరుగుతుంది? అదే జరిగింది అన్న. అంటే మరి ఎట్లా ఇప్పుడు? ఉండు నేను తీసుకుపోతా అని చెప్పి ఆ పోలీసులు వాళ్ళని అడిగితే ఎవరు వినేవాళ్ళు. అంటే వాళ్ళ కమ్యూనల్ రైట్స్ అక్కడ జరుగుతున్నాయి, ఇక్కడ జరుగుతున్నాయి కదా, వాళ్ళ డ్యూటీలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అనడానికి ఏం లేదు. ఆయన అన్న స్కూటర్ మీద కూర్చుంటావా అన్నాడు. ఎక్కడైనా కూర్చుంటా బాబు, నడిపడం కన్నా బెటర్ కదా అని కూర్చుంటున్నా. స్కూటర్ మీద నన్ను ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్ళినాడు. ట్రీట్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ ఎయిడ్ ఇచ్చిన తర్వాత ఇంజక్షన్స్ అవి ఇవి ఇచ్చిన తర్వాత బట్టలు లేవు, చొక్కా లేదు, మనీ లేదు, ఏం చేయడం. అట్లాగే నన్ను అప్పుడు సమాచార భారతి అనే ఒక న్యూస్ ఏజెన్సీలో నేను రిపోర్టర్గా పనిచేస్తున్నాను హైదరాబాద్లో. ఆ ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ ఆదిరాజు వెంకటేశ్వరరావు అని నా మంచి మిత్రుడు, మా బాస్. డైనమిక్ పర్సనాలిటీ. డైనమిక్ అంటే అది అంతే, ఇక డైనమిక్ పర్సనాలిటీ. మా సంపత్ కూడా తెలుసు అనుకుంటా. అప్పుడు ఢిల్లీలో విలేకరిగా ఉండేవాడు సంపత్, ఉదయంలో. అయితే ఆయన నన్ను ఎవరు ఆఫీస్లో గుర్తుపట్టలేదు. నేను వాళ్ళ బాస్ని, చీఫ్ సెక్రటరీగా ఉండేవాడిని. నన్ను ఎవరు గుర్తుపట్టలే. నేను అమ్మ శ్రీధర్ తల్లి అని చెప్తే వాళ్ళు అప్పుడు చూసి రండి లోపలికి అని నవ్వుకున్నారు. నా ముఖం గుర్తుపట్టేట్లేదు, నెత్తురు, బొడిపేలు, వాపులు. వచ్చాను. లోపలికి వచ్చి మా బాస్ ఆదిరాజు నాకు ట్రీట్ చేశాడు, చాలా గొప్పగా ట్రీట్ చేశాడు. చెన్నారెడ్డికి ఉత్తరం రాశాడు. ఒక టెలెక్స్ లో ఒక మెసేజ్ ఇచ్చాడు. ఏమో తెలుసా? యువర్ గవర్నమెంట్ ఇస్ కొలాప్సింగ్, వాట్ కైండ్ ఆఫ్ ఎ గవర్నమెంట్ ఇట్ ఈస్, మై జర్నలిస్ట్ ఇస్ ఇంజూర్డ్ అని వాడు తిట్టాడు. చీఫ్ మినిస్టర్ తిడితే ఎలా సరే తిట్టాడు. అట్లా ఆ గంటల నుంచి బయటపడిన తర్వాత తిరుపతి వ్యాసాలు రాసేటప్పుడు మేము రిజర్వ్ చేసుకున్నాం రిటర్న్ రావడానికి బుక్ చేస్తే నేను రాసిన వార్తల మీద ఎన్టీ రామారావు ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేశాడు. ఆ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీలో నేనే రుజువు చేయాలన్నాడు. అంటే నేను వెళ్ళి కమిషన్ ముందు నా వాదాలు వినిపించడం మొదలుపెట్టాను. నేను నీ ఫైళ్ళు నేను చూస్తానన్నాను. అంటే నా ఫైళ్ళు నువ్వు చూడడం పెట్టన్నాడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. అంటే అవి నీ ఫైళ్ళు కాదు, మేము డొనేషన్లు ఇచ్చిన భక్తులు, మేము మా ఫైళ్ళు అన్నాను. ఆయన మా డబ్బుతో నడిచే కార్యక్రమాలకు సంబంధించిన ఫైళ్ళన్నీ మా ఫైళ్ళు అన్నాను. అంటే ఆ వాదం ఆయన జడ్జి గారికి ఆశ్చర్యపోయాడు, నచ్చి ఆయనకు మొత్తం ఫైళ్ళు చూపించండి అన్నాడు. ఎన్ని ఫైళ్ళు చూపించారో తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు. 20,000 ఫైళ్ళు చూపించారు. ఎంత పెద్ద డైనింగ్ టేబుల్ తెలుసా? పద్మావతి గెస్ట్ హౌస్ లో ఒక 100 మంది కూర్చునే డైనింగ్ టేబుల్ ఉంది. ఆ డైనింగ్ టేబుల్ మీద వేల కొద్ది ఫైళ్ళు పెట్టారు.
నేను ఏ ఫైల్ పట్టుకోవాలి? నేను కూడా కన్ఫ్యూజన్ లో పడ్డా. నేను రాసిన వార్తలకి సాక్ష్యాలు ఏ ఫైల్లో ఉన్నాయని నేను పట్టుకోవాలి. ఒకరోజే టైం ఇచ్చాడు నాకు జడ్జి గారు. అన్ని వేల ఫైళ్లు చూడడానికి ఒకరోజు సరిపోతుందా? నేను ఒక్కడిని, నాతో పట్టున్నప్పుడు ఈ ఫైల్ అడిగా కదా, నువ్వే చూసుకోవాలి చెప్పి వెళ్ళిపోయాడు. నేను మా నాన్నని గుర్తుపెట్టుకున్నా, మా నమస్కారం నాన్నగారు అన్న అని. నాన్నగారు ఉన్నారు అప్పుడు వరంగల్లో ఉన్నారు, నేను తిరుపతిలో ఈ విచారణ కోసం. తర్వాత వెంకటేశ్వర స్వామి, నాయన నీ గురించి రాశా నేను, నీ దగ్గర నీ డబ్బుకు అన్యాయం జరుగుతుందని రాశాను, నీదే బాధ్యత అని చెప్పాను ఆయనకి. ఆ పైన కొండ కనపడుతూ ఉంటుంది ఇక్కడ పద్మావతి గెస్ట్ హౌస్ నుంచి, నీదే బాధ్యత అని అనుకున్నాను మనసులో. అనుకుని మధ్యలోకి పోయినా. ఇంకొక విచిత్రం ఏంటంటే చాలా మంది టీటీడీ ఉద్యోగులు వరుసగా నిలబడి ఉన్నారు, చుట్టూ 30-40 మంది నిలబడి ఉన్నారు. నా టేబుల్ కింద టేప్ రికార్డర్ పెట్టారు, నేను ఎవరితో ఏం మాట్లాడతానో రికార్డ్ చేయడానికి, తెలుసుకోవడానికి, నాకు ఎవరు పేపర్లు ఇచ్చి లీక్ చేశారు తెలుసుకుని వాడిని వేధించడానికి తెలుసుకుందామని పెట్టారు. కానీ నేను ఒక్కడే ఉన్నా కదా, ఎవరితో మాట్లాడతాను? నాలో నేను కూడా మాట్లాడుకోను కదా. నేను మౌనంగా వెళ్ళి ఒక ఫైల్ తీశాను. తీస్తే మీరు నమ్ముతారో నమ్మరో, ఒక ఫైల్ ఇంత కట్ట ఇట్ట తీస్తే ఒక ఇంక్రిమినేటింగ్ డాక్యుమెంట్ దొరికింది నాకు. ఫస్ట్ డాక్యుమెంట్ ఐ విట్నెస్డ్ ఈస్ అన్ ఇంప్లికేటింగ్ డాక్యుమెంట్. ఆ దాని మీద డేట్స్ నెంబర్లను బట్టి వెనకకి ముందుకు వెళితే 25 డాక్యుమెంట్స్ దొరికాయి ఒక ఫైల్లో. ఏది వీళ్ళ అవినీతిని నిరూపించగల డాక్యుమెంట్స్. అట్లా ప్రతి ఫైలు నేను వెతికాను, అన్ని ఫైళ్లు చూశాను నేను, అక్కడ ఉన్నాయని చాలా క్విక్ గా కర్సరీ రీడింగ్ చేశాను నేను. సాయంత్రానికి 395 డాక్యుమెంట్స్ సంపాదించాను. లిస్ట్ రాసుకున్నాను. లిస్ట్ రాసుకుని సాయంత్రానికి తయారైన లిస్ట్ని మరునాడు జడ్జి గారి ముందర పెట్టి నాకు ఈ కాగితాల ఆథరైజ్డ్ ఫోటోస్టాట్ కాపీస్ కావాలని అడిగితే ఆయన మళ్ళీ ఈవో గారు ఈయనెవరు అడగడానికి అన్నాడు. మళ్ళీ అదే చెప్పా, నా ఫైల్ ఇవి, నీ ఫైల్ కావు, నువ్వు ఒక ట్రస్టీవి, నువ్వు ఒక మేనేజర్వి, నువ్వు ఒక గుమాస్తావి, గ్లోరిఫైడ్ గుమాస్తావి, ఐఏఎస్ ఆఫీసర్వే కానీ గ్లోరిఫైడ్ గుమాస్తావి. నువ్వు ఈ ఫైల్ నువ్వు నిర్వహించడం నీ బాధ్యత. ఇవి కరెక్ట్ గా న్యాయంగా నిర్ణయించావా లేదా చూసే బాధ్యత నాది పౌరుడిగా. నా మాట కరెక్ట్ అయితే చర్య తీసుకోవాల్సిన బాధ్యత న్యాయస్థానది అని వాదిస్తే ఆయన ఒప్పుకున్నాడు. నాకు ఆ 395 డాక్యుమెంట్స్ ఇచ్చారు. ఆ డాక్యుమెంట్స్ తో నేను రాసిన ప్రతి వ్యాసం, ప్రతి వాక్యం నిజమే నేను రుజువు చేశాను. ఆ రాత్రి నా మీద అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు. అయితే ఆ మర్నాడు కూడా మళ్ళీ రైలు మీద అటాక్ చేయడానికి, నేను ప్రయాణించే రైలు మీద అటాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నానని జడ్జి గారు నాకు చెప్పారు. నాకెవరో చెప్పలేదు. జడ్జి గారు నాకు చెప్పి ఏమన్నాడు, నీకు సాయంత్రం 8 కదా నీ ట్రైను, నువ్వు మధ్యాహ్నమే వెళ్ళిపో అని చెప్పాడు. అంటే నేను, మా లాయరు, నా కొలీగు ముగ్గురం కలిసి తిరుపతి నుంచి హైదరాబాద్ ఫ్లైట్లో వచ్చేసాం. సో నేనేమనుకుంటానంటే ఆ భగవంతుడే ఆ జడ్జి గారి చేత నాకు ఈ మాట చెప్పించి వెంకటేశ్వర స్వామి నన్ను రక్షించడం నేను అనుకుంటాను. ఇటువంటి అడ్వెంచర్స్ జీవితంలో చాలా ఉన్నాయి. ఇంకా నేను నా కమిషన్ అనుభవాలు మీకు చెప్పలేదు, నా ఉదయం విలేకరి అనుభవాలు ఇంకా చెప్పలేదు, వరంగల్ వాణి విలేకరి అనుభవాలు నేను చెప్పలేదు. చెప్పాల్సిన చాలా ఉంది కానీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చాలు, ఇప్పుడు మీకు చెప్పింది గంట సేపు చెప్పాను చాలు. ఇట్లా నన్ను మా నాన్న, పరిస్థితులు, జర్నలిజం, నా మిత్రులు ఏబికే ప్రసాద్ గారి సతీమణి నన్ను తీర్చిదిద్దారు. ఇవాళ నేను రాస్తున్న ఒక్కొక్క అక్షరం వెనుక వాళ్ళు అప్రత్యక్ష దేవతలు, నాకు మాత్రమే ప్రత్యక్షమయ్యే దేవతలు వాళ్ళు. వాళ్ళకి నమస్కరిస్తూ నాలోని ఆత్మను బయటికి తీయడానికి ప్రయత్నించిన ఈ సంపత్ అనే మహానుభావుడికి కూడా నమస్కరిస్తూ, నా గురించి 4 మాటలు నేను వినకపోయినా మంచి మాటలు చెప్పి ఉంటుంది ఆమె కూడా కృతజ్ఞతలు చెప్తూ, మీరంతా ఎందుకు విన్నారో నా మాటలు నాకు తెలియదు, మీరు విన్నందుకు మీకు కూడా ధన్యవాదాలు చెప్తూ మీ అందరికీ నమస్కారం, సెలవు. ధన్యవాదాలు సార్. మీరు సగంలోనే నిలిపేశారే మీ జీవిత ప్రస్థానాన్ని, మీ సాహిత్య ప్రస్థానం పూర్తిగా కాల. మీరు రాసినటువంటి ఆ 30 పుస్తకాల సంగతి ఏమిటి, మీరు రాసినటువంటి రామానుజ వైభవం ఏమిటి, ఇవన్నీ ఎవరు చెప్తారు? ఆ పుస్తకాలు చెప్తాయి బ్రదర్, ఆ పుస్తకాలే చెప్తాయి, నేనేం చెప్తాను. ఒకసారి ప్రత్యక్షంగా పెట్టిద్దాం సార్, ప్రత్యేకంగా సార్తో మళ్ళీ పిలవాలి సార్, మళ్ళీ పిలుద్దాం సార్. మరి రామాయణ వైభవం వినాలి సార్ మీ నోట. భగవద్ రామాయణం సార్ మాకు కళ్ళ కట్టించండి సార్, మా అజ్ఞానాన్ని తొలగించండి సార్. చాలా బాగుంది. పెద్దవాళ్ళు అయ్యో మళ్ళీ రావాల్సిందే, తప్పదు. మీరు 5 గంటలకు మరో కార్యక్రమం పెట్టుకున్నారు, నేను అప్పటికే 3 నిమిషాలు ఎక్సీడ్ అయ్యాను. మాట్లాడండి, పర్వాలేదు.
కొద్దిసేపు తీసుకున్నాను. వద్దమ్మా, రామానుజం వద్దు. నెక్స్ట్ మాట్లాడాల్సిన ఆమె మీకు చెప్తోంది. సార్ మీరు సరే. హ్యూమన్ రైట్స్ గురించి చెప్పండి, మీ తర్వాత రైతుల గురించి చెప్పాలి. మీరు చాలా చేశారు సేవలు రామానుజన్ గురించి. మొత్తం ఇవన్నీ ఇంకొక 10 నిమిషాలు 15 నిమిషాలు చెప్పేసింది సార్ బ్రీఫ్గా. సరే, నేను మొట్టమొదట చెకోస్లోవేకియాకు వెళ్ళాను. ఈ ఉదయంలో ఉన్నప్పుడు ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ లో ట్రైనింగ్ కోసం నన్ను అక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను మొట్టమొదట రాసిన పుస్తకం అది, చెక్ జీవన ధార అని. అది జనధర్మలోనే సీరియల్ గా వచ్చింది, ప్రింట్ చేసాము. కానీ అంతగా ఎవరు దాన్ని పట్టించుకోలేదు, నేను పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. అలా నా మొదటి రచన అజ్ఞాతంలో ఉండిపోయింది. తర్వాత ఏషియా లాహోస్ వాళ్ళు, ఈ గోగియా బ్రదర్స్ అని ఢిల్లీలో హైదరాబాద్ లో ఉన్నారు. వాళ్ళలో ఒకరు నన్ను కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద పుస్తకం రాయమన్నారు. అంటే నేను రాశాను, తెలుగులో రాశాను. కానీ ఎంత దురదృష్టం అంటే అది వాళ్ళకి ఇచ్చిన తర్వాత అది ఎక్కడికి పోయిందో తెలియదు, మిస్ అయిపోయింది. కనుక నా ద్వితీయ విఘ్నం, రెండో పుస్తకం అచ్చుగాలేదు. మొదటి పుస్తకం బయటికి రాలేదు, రెండో పుస్తకం అచ్చుగాలేదు. సరే, ఇక ఆ తర్వాత ఏషియా లాహోస్ మిత్రుడు వచ్చి మీరు ఒక పుస్తకం రాయాలన్నాడు, తెలుగులో ఒక పుస్తకం కార్మిక చట్టాలు అనే పుస్తకం రాయాలన్నాడు. రాశాను. అది దాంతోపాటు అప్పటికే నేను వార్త అనే పత్రికలో ఏబీకే ప్రసాద్ ఎడిటర్గా ఉన్నప్పుడు నేను కాలమిస్ట్గా అందులో చేరి, అప్పటికి నేను లా లెక్చరర్గా మారాను. నా ఉద్యోగ వృత్తిని మార్చుకున్నాను. నేను ఎందుకు మార్చుకున్నానంటే అది చెప్పడానికి చాలాసేపు పడుతుంది, నేను అది చెప్పను, దాన్ని వదిలేస్తాను. అయితే మొత్తానికి నేను ఉదయం పత్రికకు రిజైన్ చేసి, ఉదయం పత్రిక మూతపడిన తర్వాత ఈ పత్రికలు మనం ఎంత పనిచేసినా మూతపడితే మనకు దిక్కు లేకుండా పోతుంది, మనం ఈ వృత్తిలో ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పి నేను అప్పటికే LLM PhD కూడా చేసి ఉండడం వల్ల నేను లా లెక్చరర్గా పరిణామం చెందాను. అనుకోకుండా లా లెక్చరర్ అయినా, లాయర్ అవుదాం అనుకున్నాను, లా లెక్చరర్ అయ్యాను. అదో కథ, అది దాని గురించి నేను ఇప్పుడు చెప్పను. ఆ తర్వాత నేను ఒక కాలమిస్ట్ అయ్యాను. నన్ను ఉద్యోగంలోకి రమ్మన్నాడు ఎడిటర్. నువ్వు రావాలి, నువ్వు చీఫ్ రిపోర్టర్లో ఉండాలి. నేను ఉండను, రాను అన్నాను. మీకు అందరూ ఉద్యోగం కోసం రికమెండ్ చేస్తారు కదా, నాకు ఇవ్వద్దని రికమెండ్ చేయాల్సి వచ్చింది. నేను ఆయనకి వాడు వదిలేయండి అని, ఏమయ్యా ఉద్యోగం వద్దని రికమెండ్ చేసుకుంటాను, తలకాయ ఉదాహరణ అన్నాను. మరి ఏం చేయాలి సార్, నా అవసరం అట్లా ఉంది అన్నాను. అంటే సరే అన్నాడు. అయితే ఒక కాలం ఇచ్చాడు. ఆ కాలం నన్ను కాలమిస్ట్గా మార్చింది ఏబీకే ప్రసాద్. అక్కడ నేను న్యాయం అనే ఒక కాలం మొదలుపెట్టాను. ఆ న్యాయం అనే కాలంలో నేను న్యాయ వ్యవస్థ ద్వారా వచ్చిన సాంఘిక మార్పుల గురించి ఒక్కొక్క అరపేజీ వ్యాసం వారానికి ఒకటి రాసేవాడిని. ఆ వ్యాసాలన్నీ కలగలిపి ధర్మాసన చైతన్యం అనే ఒక పుస్తకం నేను ప్రింట్ చేశాను. అది నా రెండో గొప్ప పుస్తకం నా అభిప్రాయం. ఏదో డబ్బులు రాలేదు, డబ్బులు రావు, నాకు ఏ పుస్తకానికి డబ్బులు ఈ దేశంలో రావు, కానీ అది చాలా మంచి పుస్తకం అని నా అభిప్రాయం. తర్వాత కార్మిక చట్టాలు కూడా సూపర్ హిట్ అయింది. అంటే ఇవాళ ప్రతి జిల్లాలో కార్మిక చట్టాల గురించి తెలుగులో ఆ పుస్తకాన్ని రెఫర్ చేయాలి, అటువంటి పుస్తకం. దాన్ని 3 సార్లు రివైజ్ చేశాను. ఆ తర్వాత లీగల్ లాంగ్వేజ్ అని ఒక కొత్త సబ్జెక్ట్ ప్రవేశపెట్టారు మన ఉస్మానియా యూనివర్సిటీలో, భారతదేశం అంతటా. ఆ లీగల్ లాంగ్వేజ్ ఏం చెప్పాలనేది ఎవరికి తెలియదు, సిలబస్ లేదు. నాకు ఆ సబ్జెక్ట్ ఇచ్చారు మా కాలేజీలో. ఇస్తే నేను ఆ కాలేజీకి సిలబస్ డెవలప్ చేసి, పాఠ్యాంశాలను కనిపెట్టి, పాఠాలు చెప్పి, కొత్త సబ్జెక్టు మీద పాఠాలు చెప్పి, ఆ పాఠాల సారాంశాన్ని, ఆ పరిశోధన సారాంశాన్ని పుస్తకంగా మార్చి లీగల్ లాంగ్వేజ్ అనే పుస్తకం రాశాను. అది వాళ్ళ భారతదేశంలోని అన్ని లా కళాశాలలో డిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్గా ఉంది. అది సరస్వతి కటాక్షం, అది ఒక పుస్తకం. ఆ తర్వాత ఇంకా చట్టాల గురించి, జర్నలిజం గురించి, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు గురించి, డిఫమేషన్ గురించి రాస్తూ వచ్చాను. మానవ హక్కుల గురించి రాస్తూ వచ్చాను. అట్లా ఒక 48 పుస్తకాలు అయినాయి. 48 పుస్తకాల తర్వాత రామానుజ సహస్రాబ్ది వచ్చింది. నేను సీకేఎం కళాశాలలో విద్యార్థిగా ఉన్నప్పుడు అనేక వక్తృత్వ వ్యాసరచన పోటీలలో పాల్గొనేవాడిని. నాకు ఒక 35 ప్రైజులు వచ్చినాయి.
ఫస్ట్ ప్రైజ్లో సెకండ్ ప్రైజ్లో 35 దాకా వచ్చినాయి. ఆ రోజు వార్షికోత్సవం నాడు నేను ప్రైజ్లో 35 సార్లు ఆ స్టేజ్ మీదకి ఎక్కి దిగుతుంటే ఒక ఆయన ఇక్కడే కూర్చోబోయాను, నీకెందుకు ఇది దిగడం ఎక్కడో అన్నారు. అయితే అందులో ఆ వచ్చిన పుస్తకాల్లో ఒక పుస్తకం సిద్ధపురుషులు, జగన్నాథ స్వామి గారికి చెప్తున్నా, సిద్ధపురుషులు. ఆ సిద్ధపురుషుల్లో మొదటి వ్యాసం రామానుజుడు. అది చదివింది అరే ఇంత గొప్ప వాళ్ళు ఉంటారా అనిపించింది. రామానుజ సహస్రాబ్ది వచ్చే నాటికి నేను సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఉన్నాను. నన్ను రామానుజుడి మీద మాట్లాడడానికి వాళ్ళు పిలిచారు, కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు పిలిచారు. పిలిస్తే నేనన్నాను, మీకు ఎట్లా తెలుసు ఇన్ఫర్మేషన్ కమిషనర్ని రామానుజుడి గురించి మాట్లాడించడం కరెక్ట్ అని మీకు ఎట్లా తెలుసు అని అడిగాను. వాళ్ళకి ఎందుకు తెలుస్తుంది, అదేమిటి సార్ మీరు చదువుకునే వాళ్ళు కదా వచ్చి చెప్పాలని అన్నాం అంతే అన్నాడు. లేదు కనెక్షన్ ఉందన్నా. అదేమిటి అన్నాడు. అంటే అందరికీ అంత సమాచారం, మొత్తం సమాచారం అందరికీ అందాలని మొట్టమొదటి చెప్పిన వాడు రామానుజుడు అన్నాడు. గోపురం ఎక్కి ఆర్టీఐ అందరిది అన్నాడు 1000 ఏళ్ల క్రితం. గోపురం ఎక్కి చెప్పినాడు. మంత్రాలకు కూడా రహస్యాలు లేవన్నాడు. నీ ఫైళ్ళకి రహస్యాలు ఏమిటంటే అర్థం లేకుండా అని చెప్పినవాడు. గోపురం ఎక్కి విజ్ఞానం అందరిది, గోపురం ఎక్కి సమాచారం అందరిది, గోపురం ఎక్కి మంత్రం అందరిది, గోపురం ఎక్కి మంత్రార్థం అందరిది అని చెప్పాడు మహానుభావుడు. సో ఆర్టీఐకి ఫౌండర్ రామానుజుడే చెప్పాను. చెప్తే నేషనల్ న్యూస్ పేపర్స్ లో, రీజనల్ న్యూస్ పేపర్స్ లో హెడ్లైన్ అయింది. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ శ్రీధరాచార్యులు సేస్ రామానుజ ఇస్ ది ఫాదర్ ఆఫ్ ఆర్టీఐ అని వచ్చింది. అట్లా రామానుజకి నా వృత్తికి ఒక రకమైన లంకి దొరికిన తర్వాత నేను ఈయన గురించి తప్పకుండా రాయాలి అనుకున్నాను. సాక్షిలో అప్పుడు కాలమిస్ట్గా ఉండేవాడిని. నేను రామచంద్రమూర్తి గారిని అడిగాను, సీరియల్ రాస్తాను, ఆయన ఒప్పుకున్నారు. ఆయన ప్రియదర్శిని శ్రీరామ్ అని నన్ను పరిచయం చేశారు. ఆయన నా రచన చదివి ఆశ్చర్యపోయాడు. అయితే అక్కడ చర్చ వచ్చింది, ఈ వైష్ణవైట్ లాంగ్వేజ్ ఇందులో ఉండాలా ఉండకూడదా అనే చర్చ వచ్చింది. అంటే ఆ ప్రియదర్శిని రామ్తో చెప్పిన వాళ్ళు, నాకు భాస్కర్ అని నా మిత్రుడు ఉన్నాడు అక్కడ. ఆ భాస్కర్ అన్నాడు, మరి అది మీరు నిర్ణయించాలి, రచయిత భాష మార్చుకోమని మనం చెప్పలేం కదా అన్నాడు. నిజం అది అన్నాడు. అయితే ఆ సబ్జెక్ట్ ఆ భాషలోనే ఉండాలి అని ఒక సముచితమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. సముచితమైన సంపాదక నిర్ణయం అది. అందువల్ల నేను ఆ భాషను నేను వివరిస్తాను అని చెప్పాను. నేను ఎప్పుడైతే ఒక భాష పడికట్టు పదాలు వాడానో దానికి వివరణ ఇస్తాను, మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్పి నేను అడిగేన్ అన్నప్పుడు రామానుజ దాసోహం అన్నదానికి అర్థం ఏమిటి, తిరునారాయణ తిరుమంత్రానికి అర్థం ఏమిటి, తిరు అనే దానికి అర్థం ఏమిటి అని ప్రతి చోట వివరిస్తూ వచ్చాను. అందువల్ల కూడా అది చాలా బాగా వచ్చింది ఎప్పట్లో. అయితే పత్రికలో పరిమితులు ఉంటాయి, అక్షర పరిమితులు ఉంటాయి, పదాల పరిమితులు ఉంటాయి, పేజీల పరిమితులు ఉంటాయి. కాబట్టి రచయిత స్వేచ్ఛగా సీరియల్ రాయలేడు. సీరియల్ అనగానే ఆ పేజీకి పరిమితమై ఉండాల్సి వస్తుంది రచయిత. కనుక నా స్వేచ్ఛ అందులో నాకు సరిపోక అది 4-5 నెలలు సీరియల్ వచ్చిన తర్వాత అవన్నీ ముందర పెట్టుకొని దీన్ని పుస్తకంగా విస్తరించాలని నిర్ణయించుకొని 3-4 ఏళ్ళు నేను రామానుజ పుస్తకాల మీద చాలా విస్తృతమైన పరిశోధన చేశాను. చేసి మీరు నమ్ముతారో లేదో 1905లో శ్రీనివాస అయ్యంగార్ అనే ఒక రచయిత ఇంగ్లీష్లో రాసిన ప్రచురితమైన ఒక పుస్తకం చికాగో లైబ్రరీలో దొరికింది. చికాగో లైబ్రరీ నెట్లో దొరికింది, లైఫ్ అండ్ టీచింగ్స్ ఆఫ్ రామానుజ. అయితే అది వాళ్ళు ఏం చేశారంటే అది ఫ్యాక్సీ మెయిల్ ప్రింట్ చేశారు. అంటే వాళ్ళు ఏం కంపోజ్ చేయలేదు, యాజ్ ఇట్ ఈజ్ ఆ పేజీలను ఫిల్మ్ చేసి ప్రింట్ చేశారు. ఆ ప్రింట్ చేసిన పుస్తకం కూడా తెచ్చుకున్నాను. అందులో చాలా అథెంటిక్ డీటెయిల్స్ ఉన్నాయి. అది నాకు ఆధారం, కొంతవరకు ఆధారం. తర్వాత మిగతా రకరకాల పుస్తకాలు 30-40 పుస్తకాలు చదివాను నేను, పిచ్చిపెట్టి అంటే అట్లా చదివి చివరి నిమిషం దాకా దాని వివరాలు ఇస్తూ ఇదిగో మీ ముందున్నదే ఆ షేప్లో వచ్చింది ఆ పుస్తకం. అయితే ఆ పుస్తకం వచ్చిన తర్వాత నాకు ఇంకా కొత్త సలహాలు, కొత్త సామగ్రి, కొత్త విషయాలు తెలిసినాయి. వాటితో రెండో పుస్తకం వేయడానికి నేను ఏర్పాటు చేసుకుంటున్నాను. ఇది నా 49వ విభిన్నమైన రచన. ఇన్నాళ్ళు న్యాయం గురించి రాసిన వాడిని, న్యాయం ఈ దేశంలో లేదు అని ధర్మం గురించి రాయడానికి మొదలుపెట్టాను. ధర్మం ఉందని కాదు, ధర్మం రావాలని.
తర్వాత తిరుపావి రాశాను ఇంగ్లీష్లో. తిరుపావి ఇంగ్లీష్ పుస్తకం వచ్చింది. మా సంపత్కి నేను ఇంకా పంపలేదు, పంపాను అనుకుంటాను. పంపానా? రాలేదా? ఓకే ఓకే, అది కూడా వస్తుంది బ్రదర్. నేను పంపాను, మరి నేను అడ్రస్ అయితే కొట్టాను, మరి ఏమైందో తెలియదు, చెకప్ చేస్తాను. తిరుపావి ఇంగ్లీష్లో రాశాను, తిరుపావి తెలుగులో కూడా రాస్తున్నాను. అది నా 51వ పుస్తకం అవుతుంది. ఇట్లా మొత్తానికి ఒక 51 పుస్తకాలు రాయగలిగాను, రాయించారు. పలికిడిది భాగవతం అట, పలికించాడు వాడు రామభద్రుడు అట అన్నట్టుగా మనం ఏదో పలికామని అంటున్నాం. ఆ రామానుజుడు రాయించాడు, ఆండాళమ్మ రాయించింది అనుకుంటాను. ఇంకా రాయాల్సినవి ఎన్నో ఉన్నాయి అనుకుంటాను. చూద్దాం, రాయగలిగితే రాద్దాం. ఇంకా ఏం చెప్పను, ఇంకా ముగిస్తాను. చాలు, మీరు ఇచ్చిన 15 నిమిషాలు రామానుజుడితో సరిపోయింది. అయినా రామానుజుని తలుచుకునే అవకాశం మీరు ఇచ్చారు కనుక సంతోషంగానే ఉంది. సంతోషం. నమస్కారం. నమస్తే సార్.